సభా సరస్వతికి నమస్సులు. నా పేరు డాక్టర్ దాసోజు పద్మావతి. తెలుగు భాషాభిమానులందరికీ ఈ సాయం సమయ నమస్సులు. తెలుగు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రచ్చబండ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న వారు శ్రీ నెల్లూరు నరసింహారావు గారు. తెలుగును అలవోకగా నేర్చుకుందాం అనే అంశం మీద వారు ముచ్చటిస్తారు. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా, అంటే మన పారుపల్లి వారి జిల్లా. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగరం గ్రామంలో జనవరి 7, 1955లో వీరు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య పన్నిమల్ల గ్రామంలో జరిగింది, వీరి స్వగ్రామానికి దగ్గరలో. 1976లో ఢిల్లీ జవహర్లాల్ విశ్వవిద్యాలయం నుండి JNTU నుండి MA అంతర్జాతీయ రాజనీతి శాస్త్రంలో చేరి MPhilను పూర్తి చేశారు. ఢిల్లీలో ఉండగానే టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరు ఇంటర్నెట్ వస్తున్న కాలంలో విస్తృతంగా మన లైబ్రరీలన్నిటినీ పిల్లలకు డిజిటలైజ్ చేసి పాఠశాలలకు అందించడం జరిగింది. 2002 సంవత్సరంలో తెలుగును అలవోకగా వేగంగా నేర్చుకుందామని ఒక విధానాన్ని రూపొందించారు. అప్పుడు ఆ పద్ధతిని వారంలో తెలుగుగా ప్రచురించబడింది. ఆ తర్వాత NR పద్ధతి తెలుగు వాచకం పేరుతో సమగ్రంగా విస్తృతపరిచి ప్రస్తుతం ఉన్న స్థితిలో అందుబాటులో ఉంది. అప్పటి నుండి వేలాది మంది వయోజనులకు, విద్యార్థులకు తెలుగు నేర్పుతున్నారు. 2014 నుండి దాదాపు నేటి వరకు నవతెలంగాణ పత్రికలో పనిచేస్తున్నారు. ప్రభాత్ పట్నాయక్ వ్యాసాలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం వీరు న్యూస్ పోర్టల్ కు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో విద్యార్థులకు తెలుగు భాషను నేర్పే పనిలో నిమగ్నమైనారు. వారు ఏ పనిలో ఉన్నా, ఏ చోట ఉన్నా తెలుగు భాష అభివృద్ధికి విశేషంగా సేవలు అందిస్తున్నారు. వారికి సాదర ఆహ్వానం పలుకుతుంది రచ్చబండ. తెలుగును అలవోకగా నేర్చుకుందామనే అంశం మీద ముచ్చటించవలసిందిగా. ధన్యవాదాలు సార్. నరసింహారావు గారు మా జిల్లా వారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను బయటపడి చెప్పాల్సి వచ్చింది. ఆయన గారు నాకు 30-35 ఏళ్ల నుంచి తెలుసు. ఇంకా సరే, ఇక అయ్యా మీరు మొదలు పెట్టండి నరసింహారావు గారు. నరసింహారావు గారు మీరు మోగబై ఉన్నారు. మనం ఎవరన్నా అన్మ్యూట్ చేయగలరా? మనం అన్మ్యూట్ చేయగలరా? ప్రయత్నం చేయి హనుమంతరావు గారు. రావట్లేదుగా దీంట్లో. అయ్యా మీరు మైక్ బొమ్మ దగ్గర వేలు పెట్టి కొంచెం నొక్కండి. మ్యూట్ లో స్పష్టంగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ అందరు తెలుగు చూస్తే నాకు కొంచెం భయంగా ఉంది మాట్లాడడానికి. చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు అందరూ. యాక్చువల్లీ నా జర్నీ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, నా ప్రయాణము తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి వెనక్కి మళ్ళీ తెలుగుకి వచ్చింది. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను పన్నెళ్ళపల్లి స్కూల్లో. నాకు స్కూల్ ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే పెద్దగా నాకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. మా ఇంట్లో చిన్న లైబ్రరీ ఉండేది, ఎక్కువ నేను చదువుతుండేవాడిని తెలుగు పుస్తకాలు. మా ఫాదర్ కొంచెం పొలిటికల్గా యాక్టివ్ ఉండటం వలన. తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యాక ఇంటర్మీడియట్ అంతా తెలుగు మీడియం చదువుకున్నాను ఖమ్మంలో. వినిపిస్తుందండి? చాలా బాగా. ఖమ్మంలో BA దాకా తెలుగు మీడియం చదివానండి. తర్వాత MAలో ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ అయ్యాను, ఆర్ట్స్ కాలేజీలో. ఉస్మానియా యూనివర్సిటీలో డిస్కంటిన్యూ చేసి JNU వెళ్ళాను. అంటే అప్పటిదాకా తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం మీకు తెలుసు, ఢిల్లీలో JNU, అది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. బహుశా నేను ఒక్కడనే పల్లెటూరు నా క్లాస్లో. అందరూ నాకు మొదటి రోజు అర్థమైంది ఏంటంటే ఉస్మానియాలో నేను చదివినప్పుడు. నరసింహారావు గారు మన్నించాలి. షేక్ గారు మీరు కొంచెం మూగబోతారా? మ్యూట్ చేస్తారా? షేక్ గారు మీ వైపు నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయి. మ్యూట్ అవ్వండి బడే సాబ్ గారు. బడే సాబ్, థ్యాంక్ యూ.
మొట్టమొదటిసారిగా జేఎన్యూలో మొదటి రోజు మొదటి గంటలో నాకు విషయం అర్థమైంది. అదేమంటే మీ సామాజిక స్థాయి, మీ సామాజిక అంతస్తు మీరు చదివిన పాఠశాల నిర్ధారిస్తున్నాను. నేను ఉస్మానియాలో చదివేటప్పుడు అందరూ మీరు ఏ యూనివర్సిటీ అని అడిగేవాళ్ళు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ యూనివర్సిటీలో బిఏ చేశారు అని అడిగేవాళ్ళు. జేఎన్యూలో చేరిన మొదటి రోజు మొదటి క్షణము మీరు ఏ స్కూల్లో చదివారని అడిగారు. అందరూ మొట్టమొదటిసారిగా నేను చాలా స్కూల్స్ పేర్లు విన్నా, డూన్ పబ్లిక్ స్కూల్ అని, లౌడేల్ పబ్లిక్ స్కూల్ అని, డాన్ బాస్కో అని, ఇంకా చాలా చాలా స్కూల్స్, ఇండియాలో వెల్ నోన్ స్కూల్స్ పేర్లు విన్నాను. అయితే ఇంగ్లీష్ చాలా కష్టపడి నేర్చుకున్నాను నేను. ఇక మీరు నమ్మండి నమ్మపోండి, ఆల్మోస్ట్ 2-3 years ఒక 18 hours a day చదివితేనే నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఎందుకంటే స్ట్రైట్ అవే ఇంగ్లీష్ మీడియం సోషల్ సైన్సెస్లో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో చదవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే మాకు సెమినార్స్ ఇవ్వటము, ఎక్కువ మాట్లాడటం ఉండేది. అంటే టీచర్ తక్కువ మాట్లాడతారు, ప్రొఫెసర్, స్టూడెంట్స్ ఎక్కువ మాట్లాడతారు జేఎన్యూలో. అంటే చాలాసార్లు స్టూడెంట్స్ చాలా తెలివిగా ఉంటారు టీచర్స్ కంటే. అటువంటి స్థితిలో ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఎనీవే అదొక భాగము. అగైన్ నేను ఖమ్మం వచ్చేసాను బ్యాక్. నేను ఎక్కడ ఉద్యోగం చేయలేదు. అయితే మా ఇంటి పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉండేది. కలెక్టర్ ఆఫీస్లో ఈ వయోజన విద్యా డిపార్ట్మెంట్ గేట్ పక్కనే ఉండేది. దాంట్లో కన్సల్టెంట్ చాలామంది టీచర్స్ నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రోజు అక్కడ పోయి కూర్చోవటము, ఏం చేస్తున్నారు మీరు, ఏంటి చదువు ఏంటి, అదేంటి ఇదేంటి అని డిస్కస్ చేస్తుండేవాళ్ళం. ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళ వల్ల చదువు రాదని నాకు అర్థమైంది. ఎందుకంటే బేసిక్ మౌలికమైన భావము అంటే అవగాహన లేదు, గవర్నమెంట్లో లేదు, ఆ వయోజన విద్యలో అంతకంటే లేదు. అట్లా చర్చిస్తున్న సమయంలో ఆ కాలంలో హిందూలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. అదేంటంటే డాక్టర్ గోటేటి బాలకృష్ణమూర్తి గారని ఒక ప్రొఫెసర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ప్రొఫెసర్, థాయిలాండ్లో థాయ్ భాష నేర్చుకునే పద్ధతిని తెలుగుకు అన్వయించి ఆయన భీమ్లీలో దాన్ని అమలు చేయటం జరిగింది. అదేంటంటే 7 రోజుల్లో తెలుగు వచ్చింది ఆ పద్ధతిలో అనేది ఆ న్యూస్ ఐటమ్ అనమాట. నేను అరే 1 రోజులు చదువు వీళ్ళంతా ఏం చేస్తున్నారని నేను హైదరాబాద్లో ఆయన కలిశాను. ఆయన కలిసి గోటేటి బాలకృష్ణమూర్తి గారిని కలిసి ఆయన రాసిన పుస్తకాన్ని ఒక 20 కాపీలు తీసుకొని ఖమ్మం, ఇప్పుడు డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నాడు గిరిధర్, ఐఏఎస్ ఆఫీసర్, మా ఖమ్మం కలెక్టర్గా ఉండే, ఆయన దగ్గర పోయి ఏమంటే ఇట్లా 1 weekలో చదువు వస్తుందంటే మనం ట్రై చేద్దామంటే చేద్దామన్నారు. అలా ఇది ఒక మహిళా ప్రాంగణంలో పక్కన పల్లెటూరులో నుంచి ఒక 20 మంది మహిళలు తీసుకొని చెప్పాము అదే పద్ధతిలో. చెప్తే వాళ్ళు బాగానే చదువు నేర్చుకోగలిగారు వేగంగా, నిజం చెప్పాలంటే. మొట్టమొదటిసారిగా నాకు ఇది పద్ధతికి సంబంధించిన అంశము, ఆ విషయము, భాషాధ్యయనం అనేది, పద్ధతి అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే నేను ఇంగ్లీష్ ఏ పద్ధతి లేకుండా నేర్చుకున్నాను. ఎంత కష్టపడి అంటే షేక్స్పియర్ని, బెర్నార్డ్ షాని, బెర్ట్రాండ్ రస్సెల్ని కనిపించినన్ని చదివేసేవాడిని ఇంగ్లీష్ కోసం. అంటే ఒక పద్ధతి లేకుండా నేర్చుకున్నా. చాలా కష్టం, చాలా ఎక్కువ టైం పట్టింది. మొట్టమొదటిసారిగా ఒక భాషను నేర్చుకోవడానికి ఒక పద్ధతి అవసరమని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను దాని మీద అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. గోటేటి బాలకృష్ణమూర్తి గారి సిస్టమ్ ఏంటంటే అక్షర సారూప్యత ఉన్న సమూహాలని పరిచయం చేస్తాడు ఆయన. ఉదాహరణకు ప, వ, న, స అనే 4 అక్షరాలు ఒకే సారూప్యత ఉన్నాయి కాబట్టి మిగతా అక్షరాలకు నేను కన్విన్స్ కాలే, ఈ 4 అక్షరాలైతే సారూప్యత ఉంది. అట్లా చదవటం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే గోటేటి బాలకృష్ణమూర్తి గారు ఏదైతే చెప్పారో దానికి అపోజిట్ రిజల్ట్స్ ఉన్నాయి. లింగ్విస్టిక్స్లో కానీ, భాషా శాస్త్రంలో, పెడగాగీలో, బోధనా శాస్త్రంలో, వీటికి పూర్తిగా భిన్నమైన విషయాలు ఆ శాస్త్రాల్లో ఉన్నాయి. జేఎన్యూలో నేను ఉండగా పెడగాగీ ఆఫ్ ది అప్రెస్డ్, పాలో ఫ్రైరీది చాలా పెద్ద ఎత్తున చర్చించాం. పేదలకు చదువు చెప్పడం ఎట్లా అనేది చర్చనీయాంశం. దాంట్లో అది ప్రపంచాన్ని ఊపిన పుస్తకం ఆ రోజులు 70sలో. ఈవెన్ నౌ ఇప్పటికి కూడా దానికి ఆల్టర్నేటివ్ బుక్ రాలేదు. పేదలకు చదువు చెప్పడం టోటలీ డిఫరెంట్, పూర్తిగా భిన్నమైన విషయము. దాన్ని ఎలా చెప్పాలి, ఎలా మనం పేదలతో మమేకం కావాలి, వాళ్ళని ఎలా నేర్పాలనేది దాంట్లో ప్రధానాంశంగా ఉంది. అలానే నేను గమనించిన విషయం ఏంటంటే భారతీయ భాషలకి ఒక సంక్లిష్టత ఉంది. అదేంటంటే మామూలుగా ఇంగ్లీష్ అక్షరాలు 26 అక్షరాలు ఉంటాయి. భారతీయ భాషల్లో మీరు
అరౌండ్ 50, 56 మనం ఏదో రకరకాలు చెప్తాము. ఈ గుణింతాలతో కలిపి దానికి ఒత్తులు ఇవన్నీ ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఇవన్నీ కలిపితే మనకు 100, 800-900కి పోతుంది. మీరు చదవాలంటే మాతృభాషని, భారతీయ భాషలో ఏ భాషనైనా సరే, మీరు స్ప్లిట్ సెకండ్లో అది గుర్తుపట్టగలగాలి. ఆ సౌండ్ని అక్షరాన్ని గుర్తుపట్టగలగాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ అశాస్త్రీయమైన బోధన వల్ల 800-900 సౌండ్స్ని పిల్లలు పిల్లలేంటి వయోజనులు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఆ రోజులు ఇంటర్నెట్ లేదు. నేను క్రిస్టఫర్ కార్డ్వెల్ చదువుతున్నా. మేము తెలుగులోకి అనువదించాము అదే టైంలో. ప్రొట్టూరు వెంకటేశ్వరరావు అని ఆయన కూడా వయోజన విద్యలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. జేడి బెర్నాల్ సైన్స్ హిస్టరీ 4 వాల్యూమ్లు ఆయన తెలుగులోకి చేశారు. క్రిస్టఫర్ కార్డ్వెల్ భ్రమ వాస్తవం ఇల్యూజన్ రియాలిటీని కూడా తెలుగు చేశారు ఆయన. అది చదువుతుంటే లయ ప్రాధాన్యత అనేది ఆయన రాశాడు. లయ వల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. లయ మనిషిని డిఫరెంట్ వేరే లోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి లయ అనేది చాలా ప్రాధాన్యత ఉంది. లయకి జీవితంలో, మానవ జీవితంలో లయకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆయన సదా చెప్పేవాడు, తెలంగాణలో వీడు అవలా అంటే అవలయలో ఉన్నాడని అర్థమని ఆయన చెప్పేవాడు మాకు. అట్లా రిథమ్ వాల్యూ అంటే 2 అంశాలు నేను తీసుకున్నాను ఈ భాషలో. ఒకటి ప్రజల భాషలో ప్రజలే చదువు చెప్పటము, రెండోది లయలో చెప్పటము. లయలో చెప్పటం ఎలా అనేది అదొక ఇష్యూగా ఉండి, రెండు కంబైన్ చేస్తేనే మనము చెప్పగలుగుతాము. భారతీయ భాషల్లో ఉన్న సంక్లిష్టతని మనం అధిగమించగలుగుతాము అనేది నాకు అర్థమైంది. దీన్ని ఎలా చెప్పటము లయలో అనేది రకరకాలుగా ఎన్నో 100 గంటలు ఖమ్మంలో ఫ్రెండ్స్ డిస్కస్ చేసిన తర్వాత నేను దాని అక్షరాలని తిప్పి రాయటం జరిగింది లయలో. అది ఎలా అంటే సరగమ, పదన, వలయ, ఖచిరతబ, గజరదబ. తర్వాత ధ్వని సారూపిత అక్షరాలని తీసుకున్నాను. సాశ, లాల, నానా అని. అంతే, దాంతోనే అయిపోయింది. అంటే ఆ వరుసలో చాలా తేలిగ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత దానికి పెడగాగిని రాసాము. ఎలా దీన్ని చెప్పాలి అనేది పెడగాగి రాయటం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మణుగూరులో మేము ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసాం. పిల్లలకి చాలా అనూహ్యంగా, చాలా వేగంగా చదువు వచ్చింది. 30 hours చదువు వచ్చింది. మేమే స్టన్ అయిపోయినాం. దీని తర్వాత అప్పుడు వారంలో తెలుగు, ఎందుకంటే కోటేటి బాలకృష్ణమూర్తి గారు 7 రోజుల్లో తెలుగు అని పేరు పెట్టి పుస్తకం వచ్చింది కాబట్టి బహుశా ప్రభావం వల్ల ఏమో వారంలో తెలుగు అనే పేరుతోనే నేను దాన్ని పబ్లిష్ చేశాను ఆ బుక్ని. అయితే వారంలో తెలుగు, 7 రోజుల్లో తెలుగు వస్తే మేము నేర్చుకుంటామని మా దగ్గర నేలకొండపల్లి మండలంలో ఒక ఊళ్ళో కూలీలు రెడీ అయ్యారు. వారం రోజులు మేము కూలికి వెళ్ళకుండా ఉంటాము, మీరు నిజంగా వారంలో చెప్తే అంటే ఓకే అని మార్నింగ్ టు ఈవినింగ్ దాకా చెప్పాము. వారం రోజుల్లో మేము వార్తాపత్రికను చదివించే స్థాయికి తీసుకొచ్చాం. యాక్చువల్గా నా మెథడ్లో వార్తాపత్రిక స్థాయి అనేది బెంచ్ మార్క్, కనీస అంటే మనం చేరవలసిన లక్ష్యము. వయోజన విద్యలో ఏంటంటే మీరు బస్సు పేర్లు చదివినా, బస్సులో ఎక్కడ ఏ ఊరు వెళ్తుంది ఎలాంటి పేర్లు చదవటం చాలా లో లెవెల్లో వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు అక్షరాస్యతలోకి జనాన్ని నేర్తారు. ఎనీవే డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ ఆ రోజుల్లో దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. మీ బాలసుబ్రహ్మణ్యం, మీరు మీ దాంట్లో మన దాంట్లో కూడా ఉన్నట్టున్నారు కదా, వి బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఖమ్మంలో ఒకసారి నాకు చెప్పారు, ఆయన గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు ఇట్లాంటిది ఏదో చేశాడు, ఒకసారి చూడండి అని చెప్పాడు ఆయన. నేను హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీలో ఆయన పుస్తకం ఉంది, నేను చదివాను. వయోజన విద్య సంథింగ్, దాని పేరు వయోజన విద్య బోధన క్రమం. ఆ పుస్తకం పేరు చాలా చిన్న పుస్తకము. యాక్చువల్ చాలా రెవల్యూషనరీ బుక్. అది చాలా చిన్న పుస్తకం, కానీ ఆయన క్లియర్గా
ఎందుకు మనము చదువు మీద చదవటం మీద కేంద్రీకరించాలి అనే దాని మీద చాలా సూత్రీకరించాడు ఆయన. నేను తర్వాత చెప్తా అది. అయితే ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పాను నేను, సరగమ, పదన, వలయ, కచిరితబ, గజిరితబ, ధ్వని స్వరూపిత అక్షరాలు, సాశాష, నానా, లాళ అని. అయితే దీనికి బోధించే బోధనా పద్ధతిని దాన్ని రూపొందించడం జరిగింది. అదేంటంటే, మనము ఈ క్రమంలో రాస్తాం. సరగమ అనేది ఒక డివిజన్. ఆ సరగమని రాస్తాం. సరగమని రాసినప్పుడు బోర్డు మీద మనం చెప్పం, ఈ 4 అక్షరాల్లో మీరు ఏ అక్షరం నేర్చుకోదలుచుకున్నారని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు 1వ అక్షరము, 2వ అక్షరం, 3వ అక్షరం అంటే ఆ అక్షరాన్ని మనం పైకి చదువుతాం, చదివి అందరితో చదివిస్తాం. అలానే మొత్తము కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ నేను డెవలప్ చేశా అంటే లేటెస్ట్ బుక్లో ప్రతి అక్షరంతో ఒక పాట పల్లవిని తీసుకున్నాను. ప్రతి అక్షరంతో పాట పల్లవిని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సరగమ ఉంది. సరగమ సాతోని సంగమం 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 అనే పాటని తీసుకోవటం జరిగింది. ఆ చరణం ఇస్తాం, ఒకే ఒక చరణాన్ని ఇస్తాం. ఆ చరణంలో ఈ అక్షరాలను గుర్తుపట్టాలి, ఈ సాను గుర్తుపట్టాలి. అలానే రాకు ఒక చరణాన్ని, మాకి ఒకటి, ఇలా మనము అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక పాట పల్లవిని ఎంచుకోవడం జరిగింది. మొత్తం అంటే ప్రతి అక్షరానికి ఒక పాట పల్లవి ఉంటుంది, ఒకే లైన్లో ఉంటుంది. అది మనం సెల్ ఫోన్లో ప్లే చేయొచ్చు. ఈ ప్లే చేయకపోయినా సరే ఆ అక్షరాలని దానిలో ఆ లైన్లో గుర్తుపట్టము అనేది చేయిస్తాము. ఒకసారి అక్షరాన్ని గుర్తుపట్టిన తర్వాత ఈ 4 అక్షరాలతో వచ్చే పదాలను మాత్రమే చేయాలి. అంటే మనకు నా పద్ధతిలో మనకి తెలియని అక్షరాలతో పదాలు చేయకూడదు. అంటే 4 అక్షరాలు నేర్చుకున్నాడు మొదటి క్షణము, మొదటి 5 నిమిషాల్లో నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సరగమ నేర్చుకున్నారు. వాళ్ళు తయారు చేసే పదాలు, వాళ్ళు వచ్చి చెప్పవలసిన పదాలు ఈ 4 అక్షరాల నుంచే రావాలి. ఈ సున్నాని యూనివర్స్లో చేశాం, సున్నాని సార్వత్రీకరించాం. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా అదే ఏమంటామో మనం పునశ్చరణ జరుగుతుంది. పునశ్చరణ జరగటం వలన మర్చిపోవటం అనేది ఉండదు. అలానే అక్షరాల తర్వాత ఆ అచ్చులు కలిపాము. అచ్చుల్లో ఏం చేసినాము, అచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనే దానికి దీర్ఘం గుర్తు అనుకోండి. సాకి ఆ కలిస్తే ఏమవుతుంది, సా అవుతుంది అనే కాన్సెప్ట్లో మనము పిల్లలకి గుణింతాలను నేర్పాము. ఆకి సాకి ఆ కలిస్తే ఏమవుతుంది, సాకి ఈ కలిస్తే ఏమవుతుంది, సాకి ఈ కలిస్తే ఏమవుతుంది అనే లాజిక్లో ఆ తర్కం ద్వారా మన పిల్లలకి గుణింతం నేర్పాము. నార్మల్గా ఏం అవుతుంది స్కూల్స్లో, సా గుడిస్తే సి, సా ఏంటి ఇంకా గుడి దీర్ఘం ఇస్తే సంథింగ్ ఏదైతే చదివేటప్పుడు కూడా సాగు దీర్ఘం ఇస్తే సా అని చదువుతారు. అది పోవటం స్ట్రైట్ అవే. ఈ పద్ధతిలో ఏంటంటే స్ట్రైట్ అవే చదవటం అన్నా ఉంటుంది, చదవపోవటం అన్నా ఉంటుంది, అంతకుమించి ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇక్కడ బోధనా పద్ధతి ఒకటి అక్షరాలని తార్కికంగా లయబద్ధంగా విభజించడం ఒకటి, 2 గుణింతాలని చెప్పే పద్ధతి, 3 ఇన్వాల్వ్ చేయటము. నార్మల్గా ఏమవుతుంది క్లాస్లో మీరు టీచర్ నా దేశం వరకు ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా ఉపన్యాస పద్ధతిలో మనం చదువు చెప్తాము. ఇక్కడ టీచర్స్ ఉన్నట్టున్నారు, నేనైతే అంతే చదువుకున్నా. ఎవరు చేసినా ఉపన్యాసం చెప్పడం తప్ప ఇన్వాల్వ్మెంట్ లేదు. పిల్లల ఇన్వాల్వ్మెంట్ అనేది లెర్నింగ్ ప్రాసెస్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ ఏమంటాము అభ్యసన ప్రక్రియలో ఇన్వాల్వ్మెంట్, పాల్గొనడం అనేది లేదు. అభ్యసన ప్రక్రియ అనేది వన్ వేగా ఉంటుంది, ఏకపక్షంగా ఉంటుంది. దాన్ని ప్రేరీ బ్యాంకింగ్ విద్యని ఈ ఆధిపత్య ధోరణితో టీచ్ చేయటం అనేది చాలా మంది ఫిలాసఫర్స్ చెప్పారు. దానికి భిన్నంగా ఇక్కడ ఏంటంటే పార్టిసిపేషన్ ఉంటుంది. టీచర్ ఏం చేయాలంటే ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, వాచకాలు చేస్తున్నాం. తెలుగు ఈ సంవత్సరం వాచకం ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ మాత్రం వాచకం మారుతుంది. ఎందుకు వాచకం అంత ముందుది పెట్టారు, అంత ముందు మార్చి వచ్చే గవర్నమెంట్ ఎందుకు దీన్ని మారుస్తుందని ఎక్కడా ఉండదు. వాచకం రాసేవాళ్ళు, నేను విశ్వనాథ సత్యనారాయణ గారి వాచకం నా దగ్గర 1959లో రాశాడు. ఇప్పుడు స్టిల్ ఐ థింక్ అది ఇప్పటికీ అదే బెస్ట్ అని నా అభిప్రాయం.
1959లో విశ్వనాథ సత్యనారాయణ, ప్రొఫెసర్ దివాకర్ల వెంకటావధాని, వీళ్ళు ఇంకొక ఆయన, ముగ్గురు కలిసి రాశారు ఒక వాచకం. అక్కడి నుంచి ఆ వాచకంలో కూడా ఎందుకు ఇలా చదవాలనేది లేదు, ఎందుకు ఇలా నేర్చుకోవాలి తెలుగు అనేది అక్కడ లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ వాచకంలో కూడా మనం ఎందుకు తెలుగుని ఇలా నేర్చుకుంటున్నాము, నేర్చుకోవాలి అనేది ఏ టీచర్, ఎవరు, ఏ వాచక రచయిత చెప్పరు. కానీ నేను ఐ థియరైజ్డ్ ఎందుకు మనం ఈ భాషని, భారతీయ భాషల్ని ఇలానే ఎందుకు నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవటం వలన జరిగే లాభం ఏంటి, దీనివల్ల ఎందుకు మనం వేగంగా నేర్చుకోగలుగుతాము అని ముందు థియరైజ్ చేసి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నా పుస్తకంలో 7-14 పేజీల్లో ఉంటుంది నా థియరైజేషన్. దాన్ని చేసి దాని తర్వాత యాజ్ పర్ దట్ అండర్స్టాండింగ్, థియరిటికల్ అండర్స్టాండింగ్, నేను దాన్ని మొత్తము నేను నా పద్ధతిని డివైడ్ చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ వేగంగా చదవటం అనేది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, వేగంగా చదవటము అత్యంత అవసరము భారతదేశం లాంటి దేశాల్లో. ఎందుకంటే ఇప్పుడు మనము 10th క్లాస్ పిల్లలకు కూడా, నాకు నిన్న హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు, ఆయన 150 మంది ఉన్న స్కూల్లో 120 మందికి చదవటం రావట్లేదు తెలుగు అని చెప్పారు. అది బహుశా దాదాపు అన్ని స్కూల్స్లో కూడా అటు ఇటుగా అదే సిచ్యువేషన్ ఉంది, మా పరిస్థితి ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. కాబట్టి అది ఎందుకు అలా ఉందంటే, మిగతా విషయాలు పక్కన పెట్టి టీచర్స్ కానీ ఆ పద్ధతికి సంబంధించిన సంక్లిష్టత వల్లే అలా ఉంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం చంద్రబాబు గవర్నమెంట్లో ఒక 100 పాఠశాలలో చేశాను ప్రకాశం జిల్లాలో, ఇంకొల్లు, కందుకూరు మండలాల్లో. నార్మల్గా ఏం చదువుతుందంటే టీచర్స్ ఒకసారి మెకానికల్గా అయిపోతారు, క్లాస్ రూమ్ ఫిజికల్ కండిషన్స్ అంత బాగోవు, దాంతోనే మెకానికల్గా వాళ్ళు చదువు రావట్లేదు. ఇప్పుడు ఈ సిస్టంలో ఏంటంటే మనకు చెప్తున్నాము 20 hours చదువు వస్తుంది, పిల్లలకి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి. ఎందుకు మనం చెప్తున్నామంటే 20 hours చదవటం వస్తే మిగతా సబ్జెక్ట్ చదవగలడు. మరి ఘోరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా ఇంగ్లీష్ మీడియం ఉంది, టీచర్స్కి ఇంగ్లీష్ రాదు, తెలుగు ఒకే ఒక సబ్జెక్ట్ కాబట్టి తెలుగు రాదు. టీచర్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగులో చెప్తారు, తెలుగు రాదు. అంటే ఒక రకమైన భయంకరమైన హింసకు గురవుతున్నారు ఒక మాటలో చెప్పాలని ఆంధ్రప్రదేశ్లో. ఏమాత్రము తెలుగు రాక, ఇంగ్లీష్ అసలే రాక, పిల్లలు అంతిమంగా వాళ్ళకి ఏది రాని కండిషన్లో బయటికి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి వేగంగా చెప్పటం అనేది పేదలకు కూడా చాలా అవసరం, వేగంగా నేర్చుకోగలగటం అనేది. ఎందుకంటే టైం ఫ్యాక్టర్, టైం అనేది సమయం ఉండదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు, సమస్యలు, పనులు, బ్రతుకు తెరువు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వేగంగా చదవటము, వేగంగా నేర్చుకోవటము అనేది చాలా ముఖ్యమైన విషయం దీంట్లో మనకున్న పరిస్థితుల్లో. అందుకని ఈ పద్ధతిలో వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నాకు చర్చించడం ఇష్టం అండి. ఇప్పుడు ఇది బ్రాడ్లీ ఇది నా పద్ధతి. మీరు క్వశ్చన్స్ ఎక్కువ డిస్కస్ చేస్తే నాకు చాలా ఇష్టం అట్లా, ఎందుకంటే మీకు బ్రాడ్గా అర్థమైంది. మీ అందరికీ డిజిటల్ కాపీ కూడా పంపాను, బుక్ని పంపాను డిజిటల్ కాపీ. మీ అందరూ రీచ్ అయింది అనుకుంటున్నాను, కాకపోయినా మళ్ళీ పంపడానికి నో ప్రాబ్లం. కాబట్టి నాకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు తెలుగుని మనము బాగా జనం దగ్గర తీసుకెళ్ళటానికి తెలుగులో మాట్లాడటం ఎటు మామూలు ప్రజలు మాట్లాడతారు, కానీ తెలుగుని అర్థవంతంగా మనము వాళ్ళకి నేర్పడానికి ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మనం రీచ్ కావటం ఎలా. నేను ప్రతి గవర్నమెంట్లో చాలా మందితో మాట్లాడతాం. మొన్న ఈ మధ్య కూడా నేను తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళంతా నా ఫ్రెండ్సే ఉన్నారు, ఆ ప్రొఫెసర్లు చాలా మంది. వాళ్ళకి ఆసక్తి లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ పిచ్చితో పడి దాంట్లో వాళ్ళకి తెలియదు, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలో కూడా తెలియదు. కానీ మాతృభాష రాకుండా ఇంగ్లీష్ రాదు అనేది నేను వాళ్ళకి స్పష్టంగా చెప్పాను. మాతృభాష, ప్రతి భాషకు తర్కం ఉంటుంది, ఆ లాజికల్ స్ట్రక్చర్ అర్థమైతే తప్ప మరొక భాష నేర్చుకోలేదు. మన భాషకున్న తార్కిక నిర్మాణాన్ని మనకు అర్థమైతే తప్ప వేరే భాషలోకి మనం వెళ్ళలేము. వేరే భాష కూడా అలాంటి తార్కిక నిర్మాణం ఉంటుందని అప్పుడే అర్థమవుతుంది. దాని నిర్మాణాన్ని మనం గ్రాస్ చేయాలంటే మనము మాతృభాష మీద మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి, సాధికారత ఉండాలి. కాబట్టి
ఇప్పుడు రీచ్ కావటము ఎట్లా అనేది రకరకాలుగా నేను నా వ్యక్తిగతంగా ప్రయత్నిస్తున్నా కానీ సరిపోవట్లేదు. ఎందుకంటే అది ఒక యాప్ ద్వారా దీన్ని ఇంకా రీచ్ కావచ్చు అనేది నాకు అనిపిస్తుంది ఈ మధ్య. ప్రాబ్లం ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను ఒక ఆర్గనైజేషన్లోకి వచ్చాను. అదర్వైజ్ నేను ఒక ఇండివిజువల్గానే చేశాను ఇదంతా. మిగతా అన్ని చేయటము ఎప్పుడన్నా ఇప్పుడు లేటెస్ట్గా ఈ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీహార్ కంటే వెనకబడిందనే విషయము వాళ్ళకి లేటుగా అర్థమైంది. బీహార్ కంటే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అనుకుంది. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కూడా అనుకుంది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కొంచెం ముందుంది. కాబట్టి వాళ్ళు వెంటనే దీన్ని టేకప్ చేయాలి, బాగా ఇది చాలా అవమానకరమని వాళ్ళు టేకప్ చేసిన సందర్భంలో నేను ఇది కూడా ఉందండి కొంచెం ట్రై చేద్దాము మీరు చూడండి అని చెప్తే అప్పుడు అవకాశం ఇచ్చారు. నిజం చెప్పాలంటే ప్రోత్సహించారు. ఇప్పుడు దీని మీద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది మనము ఏ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది. ఇంతవరకు ఏ నిర్ణయాలు చేయలేదు కానీ మొత్తానికైతే ఒక వాళ్ళకి ఇంప్రెస్ చేయగలిగినాము. ఇది చెప్పొచ్చు 30 hours చదువు రాని వాళ్ళకి వచ్చింది. స్కూల్స్లో ఇంకా తొందరగా చెప్పొచ్చు. ఈ చదువు రాకపోవటం అనే దాన్ని అధిగమించవచ్చు అనేది మనము ఇంప్రెస్ చేయగలిగాము. అయితే తెలుగుకు సంబంధించి చాలా డీపర్ విషయాలు మీరు చాలా ఈ ఉద్యమంలో ఉన్నారు, చాలా చేస్తున్నారు. మీరు చదివాను, మీ డాక్యుమెంట్ అంతా చదివాను నేను. కానీ అంత మించిన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్లో మనము థీసిస్ సబ్మిట్ చేయటం, తెలుగులో సబ్మిట్ చేసే అవకాశం ఇస్తే చాలామంది రాయగలుగుతారు. ఇంగ్లీష్లో రాయలేకపోతున్నారు. ముఖ్యంగా రూరల్ యూనివర్సిటీస్లో పిల్లలు, ఇది నిజం చెప్పాలంటే రూరల్ యూనివర్సిటీస్ ఆర్ డెడ్ నౌ. ఏమీ లేవు, ప్రొఫెసర్స్ లేరు, టీచర్స్ లేరు, ఎవడేం చదవట్లేదు. కాబట్టి మనకు తెలుగులో మనము థీసిస్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు చైనీస్ ఉన్నారు, రీసెర్చ్ పేపర్స్ అని వాళ్ళు చైనీస్లోనే చేస్తారు. చైనీస్లోనే వాళ్ళు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు అమెరికా లాంటి దేశంతో కూడా పోటీ పడుతున్నారు, ఇంకా వాళ్ళు మించిపోతున్నారు. మనము రీజనల్ పేపర్, రీసెర్చ్ పేపర్స్ని కానివ్వండి, ఈ అనువాదాలు కానివ్వండి, అనువాదాలు చేయాలంటే ఈక్వల్ మనకి పద సంపదని ఒక భాష నుంచి ఇంకో భాషకి మనము తీసుకురావడం కోసము మనము చాలా చేయొచ్చు. టర్మినాలజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ సైన్సెస్, శాస్త్రాలు, సామాన్య శాస్త్రం మనం ఏమంటాము, నేచురల్ సైన్సెస్లో టర్మినాలజీ తెలుగులో చాలా ఘోరంగా ఉంది. విజ్ఞాన శాస్త్రాల్లో టర్మినాలజీ చాలా ఘోరంగా, ఇంగ్లీష్ కంటే చాలా ఘోరంగా సంస్కృతం మొత్తం ఫుల్ సంస్కృతంతో ఉంది. వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది ఆ టర్మినాలజీని. అది ఏమవుతుంది, అవతల ఇంగ్లీష్ ఏమో అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది, తెలుగు ఏమో ఘోరంగా అసలు అర్థమే కాదు ఈ తెలుగు అనే అభిప్రాయం మనకు కలిగజేసేటట్టు ఉంటుంది ఆ టర్మినాలజీ. ఎప్పుడో 70s తయారైన టర్మినాలజీ దాన్ని ఇంతవరకు సంస్కరించలేదు. కాబట్టి వాటిని కూడా మనం పట్టించుకొని మీరు చేసే దాంతో పాటు స్కూల్స్లో అకాడమిక్గా పట్టించుకోవటం వల్ల ఏంటంటే స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. మామూలు ప్రజానీకంలో కంటే కూడా అకాడమిక్స్లో మనం ఇంటర్వ్యూని అయితే ఎక్కువ ప్రభావం, మనకు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళు టీచర్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా ఉంటారు. కాబట్టి మనము అకాడమిక్స్లో అంటే యూనివర్సిటీ లెవెల్ దాకా, స్కూల్ టు యూనివర్సిటీ లెవెల్ దాకా మనము జోక్యం చేసుకొని చేయగలిగిన చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా పెద్ద మీ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు హిస్టరీ గుర్తుంది, మరి ఎంతవరకు గుర్తిస్తున్నా తెలియదు కానీ డెఫినెట్గా భవిష్యత్తులో మీ అందరి కాంట్రిబ్యూషన్ని చరిత్ర డెఫినెట్గా గుర్తుంచుకుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇలా గౌరవించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతని. థ్యాంక్స్ అండి. చర్చించండి, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి. ఐ టు రెస్పాండ్. సార్ నమస్కారం అండి. నేను డి మునిరత్నం నాయుడు, తెలుగు యూనివర్సిటీలో డైరెక్టర్గా రిటైర్ అయినవాడిని. మీరు చెప్పింది అష్టాల నిజం, జరుగుతున్నది. ఎందుకంటే పాఠశాల స్థాయిలో జరిగేది యూనివర్సిటీ స్థాయిలో కూడా అదే విధంగా ఉంది. అయితే మీరు రూపసామ్య పద్ధతి, షేప్ సిమిలారిటీ మెథడ్ అంటారు మీరు చెప్పిన దాన్ని బట్టి. అది ఎందుకంటే భారతీయ భాషా సంస్థ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూర్ వాళ్ళు
SRLC అని అక్కడ దక్షిణ ప్రాంతీయ తెలుగు భాషా కేంద్రం ఉంది. వాళ్ళ ద్వారా మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో రూపసామ్య పద్ధతిని అనుసరించి వాచకాలు తయారు చేశారు. అక్కడ వాళ్ళు దానివల్ల సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు చెప్పిన మెథడ్ చాలా బాగుంది. కాబట్టి ఇంకా కొంచెం మీరు అన్నట్టు ఉపాధ్యాయుల్లో అంకిత భావం, మీరు చెప్పిన పరిస్థితులు, ప్రభావం ఇవన్నీ కూడా ఉంటాయి, పర్సనల్ ఇవన్నీ కూడా. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీకు కూడా క్రిటికల్ గా మాట్లాడండి, పొగటం వద్దు. క్రిటికల్ గా క్రిటిసైజ్ మీ. హలో, నమస్తే సార్. నేను నాగిరెడ్డి. నమస్కారం. నేను 66లో అడల్ట్ ట్రైనింగ్ అయ్యాను సార్. అడల్ట్ ట్రైనింగ్లు కూడా ఇదే పత్రం. పెద్దలు కాబట్టి, వాళ్ళు వయోజనులు కాబట్టి వాళ్ళకి చాలా తొందరగా నేర్పచ్చు విద్య. మీరు చెప్పింది అక్షరాలు ఎలాగంటే వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి, ఒంట్లు వచ్చి ఉంటాయి. అంటే 1, 2, 3 సంఖ్యలు అన్నీ తెలుసు వాళ్ళకి. ఆ సంఖ్యలు మీరు అన్నట్టుగా ఇది ఎన్నో నెంబర్ ఎన్నో నెంబర్లు ఉంది సా అంటే వాళ్ళు 4, 3, 2 అని చెప్పగలరు. అదే చిన్నపిల్లలకు చెప్పాలంటే మాత్రం ఆ పద్ధతి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇది చిన్నపిల్లల వయసు 5 సంవత్సరాలు కాబట్టి, వాళ్ళ వయసు 5 సంవత్సరాలు నిండినోళ్ళే కాబట్టి వాళ్ళకి మెదడు కాస్త తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఉపయోగించే పద్ధతి బోర్డు ఎక్కువగా ఉపయోగించాలి. ఆ పద్ధతిలో నేను అసలు మొట్టమొదటి అక్షరం దిద్దకుండానే నేను పాఠాలు చెప్పినటువంటి, అక్షరాలు నేర్పినటువంటి ఉపాధ్యాయుడు నేను. అక్షరాలు దిద్దకుండాను. దానికి మొదట నేను ఉపాధ్యాయుడికి అయితే ఏం చేస్తాననేటటువంటిది ఒక కవిత్వం రాశాను. ఒకసారి వినండి సార్. ఉపాధ్యాయుడి అవతారంతో పీకి వెలుగులు పనిచేస్తా, బాలలందరినీ బడిబాటలని నడిపిస్తా, అక్షరాలను దిద్దండంటూ ఆజ్ఞలు ఇవ్వడం ఆపేస్తా, అక్షరాలను గుర్తించుటకై ఆటపాటలు నేను ఆశ్రయిస్తా, మట్టి బొమ్మలకు మాటలు నేర్పి మంచిని మదిలో నాటేస్తా, బడిలో చదివే బాలలతోటే నా బిడ్డలను చదివిస్తా, కాపురం ఉంటూ ప్రజనులకు నే స్ఫూర్తిని అవుతా, 10 గంటలకే పరిమితం అవ్వక బయట బాలల బాగును చూస్తా, పిట్ట కథలతో పాఠం చెబుతూ పిల్లల దృష్టిని ఆకర్షిస్తా, మంచి నడతకే బహుమతులంటూ మంచి దారికి మళ్ళిస్తా, ప్రజలనిచ్చే ప్రశంసలన్నీ పురస్కారములుగా భావిస్తా, అక్షర జ్ఞానం ఒకటే కాక అనుభవసారం అందిస్తా, సరిగా రాయని నుదుటి రాతను సరిచేయుటలో సఫలం అవుతా, ఎన్ని తెలిసినా ఇంకెన్నో తెలియక జీవితాంతము విద్యార్థిగా ఉంటా, మాతృభాష మాధుర్యమును మానసమందున జొక్కిస్తా, పైరుని వచ్చే కర్షకుని వలె బడిలో బాలల పంతులు నవ్వుతా, బోసుబాబును మదిలో దలసి కార్యదీక్షతో కదలాలంట, దేశభక్తికి ఆదర్శంగా భగత్ సింగ్ను ప్రేరణ చేస్తా, పొలం గోడలు మతం మేడలు కూలగొట్టడం నేర్పిస్తా, వాళ్ళందరినీ మంచిగా భారతావనికి అందిస్తా, భావితరానికి బాటలు వేస్తూ బడికే నేను అంకితమవుతా, జీవితాశయం ఇదేనంటూ నా బాధ్యతని నిర్వర్తిస్తా. థ్యాంక్ యూ సార్. ఇది నేను రాసినటువంటి ఉపాధ్యాయుడిగా అనేటటువంటి దాని మీద నేను రాసిన సార్. రిటైర్డ్ ఇప్పుడు చాలా బాగా రిటైర్డ్ అయ్యి కానీ నన్ను ఉపయోగించుకోమని చెప్పి నేను స్వామితో చాలా మందికి ప్రపోజల్ చేశాను. స్కూల్కు ఒక వారం రోజులు పంపండి సార్, ఆ ఉపాధ్యాయులకు నేను ట్రైనింగ్ ఇస్తాను, పిల్లలకు ఏ విధంగా అక్షరాలు నేర్పాలి. వాళ్ళంతా దిద్దుపెట్టమని ఇప్పుడు కూడా దిద్దుపెట్టాను ఉన్నారు. దిద్దుపెట్టే పని అసలు కూడదు. మొట్టమొదట అక్షరాలు వాడు చదవడం నేర్చాలి, వినడం నేర్చాలా, విన్న తర్వాత చదవడం నేర్చాలా, చదివిన తర్వాత రాయడం లాస్ట్, చదివిన తర్వాత లిజనింగ్, ముందు లిజనింగ్, రీడింగ్, రైటింగ్, ఇది అనమాట. ఈ 4 ఉన్నాయి, 4 భాగాలు. ఆ విధంగా చెప్పాలి. అందుకని నన్ను ఇవ్వండి సార్, వారం రోజులు స్కూల్ పంపించండి. మీరు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు.
నాకు రిక్షా ఛార్జీలు బస్సు ఛార్జీలు సార్ దయచేసి సమయాన్ని సరే. దృష్టిలో పెట్టుకోరా ప్లీజ్. ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. కాబట్టి ఇలాంటి మన ప్రభుత్వంలోనే చాలా లోపం సార్. వచ్చిన వాళ్ళందరూ మార్చడం తప్ప దాన్ని ఆలోచించుకుంటారు. అలాగే అలాగే సార్, ధన్యవాదాలు. ఇంకెవరైనా నేను మాట్లాడచ్చా మేడం? సార్ ఏమైనా ప్రశ్నలు అడుగుతుంటే అడగండి దయచేసి. మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. అదా ఫ్రీగానే మాట్లాడతాను, ఎందుకంటే మనం కూర్చున్నది మదనానికే కాబట్టి. చాలా సంతోషం సార్. మీరు 7 రోజుల్లో తెలుగు అంటే మాత్రం నమ్మశక్యంగా లేదు, అసంభవం అనిపిస్తుంది. అదొకటి ముందు, అది తర్వాత. కానీ మీరు చెప్పిన పద్ధతి వింటుంటే అన్ని చాలా బాగున్నాయి. రుద్రవీణ సినిమాలో చిరంజీవి తండ్రి ఒక మంచి శాస్త్రీయ సంగీతం, మీరు చూసారా ఆ సినిమా రుద్రవీణ? చూసాం. చిరంజీవి ఏమో అంత తేలిక పదాలతోటి, చిరంజీవి అని కాదు, ఆయన ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో అంతా ఇలా జాలీగా వెళ్ళిపోతుంటది. చిరంజీవి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పాటతో ఆహ్వానిస్తారు. రండి 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 దయచేయండి, మీరాక మాకెంతో సంతోషం సుమండి, అట్లా. చిరంజీవి తండ్రి వీళ్ళదేమో వీళ్ళ కుటుంబంలో అంతా చాలా శాస్త్రీయ సంగీతం, ఎవరికి అర్థం కాదు, ఎవరికి జీర్ణం కాదు, అట్లా. కరెక్ట్ గా అదే అనిపించింది. అంటే లయబద్ధంగా, ముఖ్యంగా ఆ అక్షరాన్ని వాళ్ళకు తెలిసిన, వాళ్ళకు నచ్చిన ఓ పాట వాక్యం ద్వారా నేర్పడం అనేది ఎంత బాగా నచ్చింది నాకు. నిజంగా ఇది ప్రయోగం చేయాలి కూడా మన పాఠశాలల్లో. చాలా బాగా అనిపించింది సార్. తర్వాత సారూప్య అక్షరాలతో నేర్పించడం ఇప్పుడు మొదలు పెట్టారు సార్. ఏదో ఇంతకుముందు పాత పద్ధతిలో ఈతో మొదలు పెట్టట్లేదు ఇప్పుడు పుస్తకాలు. పదంలో అక్షరాలు గుర్తుపట్టడం, బహుశా సారూప్య అక్షరాలను ఒక క్రమంలో నేర్పడం అనేది ప్రారంభమైంది. ఇక గుణింతాలు మీరు చాలా ఎగ్జాక్ట్ గా అదే చెప్పిండ్రు. గుణింతాలు మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే పాత పద్ధతి, కాకు దీర్ఘమిస్తే కా కొమ్మిస్తే కు, ఇది మర్చిపోతారు. ఆ కొమ్ము అని అనడంలోనే దాన్ని మర్చిపోతారు. డైరెక్ట్ గా కు, కే, కై, పం, బు ఇట్లా అన్నప్పుడు మాత్రమే ఆ గుణితాల అక్షరాలను గుర్తుపట్టడం కానీ ఇవన్నీ చేయగలుగుతారు అనేది కానీ చాలా బాగా అనిపించింది. చాలా విషయాలు కూడా పిల్లలకు ఇష్టం ముందు కల్పించాలి, ఇన్వాల్వ్ అయి చెప్పాలనేది ఈ విషయంలో మన తెలుగు బోధించే టీచర్లు చాలా వెనుకబడుతున్నారు. అన్నీ ఏమో కానీ మాతృభాష బోధించే టీచర్స్ని మాత్రం వాళ్ళ ఇంట్రెస్ట్ను కనుక్కొని మరి పిహెచ్డి స్కాలర్స్ కావాలనో ఏం కావాలో వేరే దేశాల్లో అన్నిటికంటే కూడా టీచింగ్ ప్రొఫెషన్కి చాలా ప్రాధాన్యత అంటారు కదా. ఆ రోజులు మనకు వస్తేనే కానీ మాతృభాషలో మార్పులు, ఈ వార్తాపత్రిక చదివే స్థాయికి మన పిల్లలు వస్తారేమో అనిపిస్తుంది. మొత్తానికి చాలా సలహాలు ఇచ్చింది సార్, చాలా సంతోషం. చేతులు ఎత్తే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత షేక్ బడే సాబ్ గారు మాట్లాడతారు. వారు ఈ రంగంలో కొంత కృషి చేస్తున్నారు, అది వారు ఇప్పుడు తెల్లని చేస్తారు. చాలా ఉపయుక్తంగా ఉంటుంది, చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలుగు భాషా బోధన ప్రాథమిక స్థాయిలో ఎంత దారుణంగా ఉందంటే 3 సంవత్సరాల పాటు నేర్పిస్తారు, 1 సంవత్సరం గుణితాలు నేర్పిస్తారు. అయినా కూడా ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా 10వ తరగతి చదివే విద్యార్థులకు 15%, నేను 15% అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో డైరెక్టర్ కాదంటే 60% అన్నారు, వాళ్ళే అన్నారు. వాళ్ళ పేరు వాళ్ళు తెలుగులో రాయటం రావట్లేదు, అంత దారుణంగా ఉంది. రెండవది, టీచర్లకు రొటీన్గా వాళ్ళు చెప్పడమే కానీ ఏదైనా కొందరు తప్ప అందరూ ప్రయోగాలు చేయట్లేదు. కొందరిని నేను అడిగాను, ఏమండి ఇండియాతో తెలుగు భాషలో, హిందీ భాషలో వాడుకలో ఉన్న ఒకే ఒక్క పదం ఏమిటండి అని అడిగాను, చెప్పలేరు. వాంగ్మయము. ఇది జా గుణించడానికి ఒత్తుగా మాత్రం వస్తుంది, అది కూడా జా, జా, జి, జో ఈ 4 అక్షరాల కింద వస్తుంది ఒత్తుగా, అవి హల్లులు కావు అని కూడా చెప్పాను. తర్వాత ఈ మధ్య కొత్తగా ఒక వితండవాదం ఏమొచ్చిందంటే అరసున్నా తీసేసామని చెప్తున్నారు. అరసున్నా తీసేయడానికి ఏమంటే మనం రోజు కనీసం 12 సార్లు వాడతాం. ఊహు అంటాం, ఆహా అంటాం. మరి
మనం రోజు 10 డజన్ సార్లు వాడుతూ మనం లేదంటే మనం మాట్లాడతాం కానీ రాయం కదా అన్నారు. రాయకపోవటం ఎవరిది తప్పు? భాషదా లేకుంటే చెప్పే టీచర్దా, విద్యార్థులదా? చెప్పాల్సిన బాధ్యత టీచర్ది. అందుకని టీచర్లు చెప్పాలి ఈ విషయం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నా గురించి చాలామంది ఇక్కడ తెలుసు, తెలియకపోతే నేను చెప్తున్నాను. తెలుగు మాతృభాష కాని వాళ్ళకు కూడా కేవలం 10 రోజుల్లో 10 గంటల్లో తెలుగు చదవటం నేర్పించాను నేను ఢిల్లీలో హిందీ వాళ్లకు. చాలా సులభంగా నేర్పించవచ్చు. అందరికీ ధన్యవాదాలు. వీరి చరవాణి సంఖ్య నేను నరసింహారావు గారికి ఇచ్చున్నాను. వారు మాట్లాడుకొని మరింత లోతుగా. నంబర్ పెట్టలేదు సార్, మీరు పేరు పెట్టారు, నంబర్ లేదు. పంపించాను మీకు. పేరు పెట్టారు, నంబర్ పెట్టలేదు సార్. నేను ఒక్క మాట మాట్లాడచ్చా సార్? నాకు ఇప్పుడు ఇందాక సార్ అన్నారు చూడండి, ఎట్లా అంటే ఈ తెలుగు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలుగు రావట్లే, ఇంగ్లీష్ రావట్లే, ఏ భాష రాకుండా అయిపోతుందని. అది ఈ రోజు వచ్చింది కదా సార్. ఒక్క నిమిషం అండి, వీడియో ఏటో పోయింది. అయితే అది ఈ రోజు వచ్చింది కాదండి, గత 30 ఏళ్ల నుంచి కూడా అట్నే వస్తుంది. కేరళ టీచర్లని తీసుకొస్తారు చాలా స్కూళ్ళల్లో. ఆ టీచర్లకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. పిల్లలకి మాతృభాషలో చెప్తేనే అర్థమవుతుంది కదండి. వినబడుతుందా అండి నా మాట? వినిపిస్తుందండి. నా మాట వినబడుతుందా అండి? వినిపిస్తుందండి. అయితే అటు కేరళ పిల్లలకి ఎప్పుడైనా మాతృభాషలో తెలిసినప్పుడే ఏ భాష చెప్పినా అర్థమైంది సార్. అట్లాంటప్పుడు కేరళ టీచర్లను తీసుకొచ్చి, ఇప్పుడు కాదు మా పిల్లలప్పుడు, అంటే 30 ఏళ్ల నుంచి కూడా కేరళ టీచర్లనే తీసుకొచ్చి పెడుతున్నారు. పెట్టేసరికి మాలాంటి వాళ్ళం అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంట్లో. ఈ రోజు వరకు కూడా అదే నడుస్తుంది. ఆ పద్ధతి పోవాలి సార్. అందుకనే ఏ భాష రాకుండా లేదండి. అప్పటికిప్పుడు చాలా ఏంటంటే డిఫరెన్స్ ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదండి ఈ మధ్య కాలంలో పెట్టింది సార్. మళ్ళీ అది కూడా ప్రాబ్లం గానే ఉంది. ఎట్లా అంటే అది కూడా కష్టంగానే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు పల్లెటూరులో గవర్నమెంట్ టీచర్లు పోవటానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్లో వేస్తూ సిటీలలో ఉంటున్నారు. ఎక్కువ సిటీ అవుట్స్కట్లలో వేస్తున్నారు. అట్లా అయిన తర్వాత ఊళ్ళల్లో ఉండే వాళ్ళు ఎవరు మామూలు మిడిమిడి స్కూల్లో డిగ్రీ చదివిన వాళ్ళు, తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంలో వేస్తున్నారు సార్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లని. మేము ప్రత్యక్షంగా చూసినాం సార్. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి చెప్పడం రాదు. ఇంట్లో పిల్లలు వర్కర్స్ సార్, మామూలుగా రోజు పని చేసుకునే వాళ్ళు, కూలి వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చదువు వస్తుంది చెప్పండి? అది మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయండి. వాళ్ళ మీ చర్చ ప్రసంగం చాలా బాగుంది సార్. నరసింహరావు గారు, మీ చరవాణి నెంబర్ పెట్టండి. చాలా మంది మీ చరవాణి నెంబర్ అడుగుతున్నారు, చెప్పండి. నా చాలా సింపుల్ అండి, 888. అట్లా ఎక్కడ పెట్టాలా నేను? సరే, మీరు చెప్పండి, మేము టైప్ చేస్తాము. మీరు చెప్పండి, మేము అందులో పెడతాం. ఇన్కాల్ మెసేజ్ వచ్చిందండి. ఇన్కాల్ మెసేజ్ అని వచ్చిందా? రాస్తుందండి. పెడుతున్నా అండి. మేడం సాయి జ్యోతి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి మేడం. వచ్చిందండి. సార్ మీ నెంబర్ కూడా పెట్టండి. 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేయండి. 10 రోజులు. హలో, నా మాట వినపడుతున్నదా అండి? వినపడుతుంది. ఈ కొంతమంది మాట్లాడని వాళ్ళు మోగపోవాలి. అందరికి నా డిజిటల్ బుక్ వచ్చిందా? తాతారు బడే సాబ్ గారు మ్యూట్ అవ్వండి. అందరూ మ్యూట్ గా ఉండి ఒక్క నిమిషం. బడే సాబ్ గారు దాదాపు ఒక 10 ఏళ్ల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నారండి. వారు ప్రత్యామ్నాయ ప్రయత్నం చూపారు, విజయం సాధించారు. ఇకపోతే ఇవాళ సమావేశానికి వచ్చిన ఉడుమ ఝాన్సీ గారు, షికాగో ఉమాపతి గారు, మునిరత్నం నాయుడు గారు,
అన్నా మేరీ గారు, మధురెడ్డి గారు, కేసీ రాజు గారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్తగా కనపడుతున్నారు. కృష్ణ తెలుగు, బెనర్జీ, గుర్రపు మల్లేశం, ప్రవీణ్ కుమార్, రామ చిరంజీవిరావు వగైరాలు వాళ్ళ ఫోన్ సంఖ్యల్ని తెలుగులో చాట్ లో పెట్టండి. ఇక కార్యక్రమం కొనసాగించండి. అందరి దగ్గర డిస్ప్లే చేయండి మరోసారి. అయ్యా నంబర్ నేను పంపిస్తాను కావాల్సిన వాళ్ళకి. దాని గురించి సేపు అడుగుతారా? నంబర్ గురించి ఎవరు అడగండి. నరసింహారావు గారు నెంబర్లు పెట్టారు, చూసుకోండి. 2 నెంబర్లు పెట్టారు. సార్ అందరికీ నమస్కారము. ఈరోజు ఒక్కగా వచ్చిన సార్ కూడా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. మరి నేను హై స్కూల్ నాకు 1 year కింద ప్రమోషన్ వచ్చింది. అయినప్పటికీ నేను ఉన్న స్కూల్ 7th వరకే, 7వ తరగతి వరకే ఉంది కాబట్టి నేను 1వ తరగతి నుంచి నేను చెప్తున్నాను. అయితే ఇంతకు ముందు అక్షర పద్ధతి ఉన్నది కానీ ఇప్పుడు అక్షర పద్ధతి అనేది లేదు సార్. పద పద్ధతిలో ఉంది. తబలా అనే పదం సార్ చెప్పిన విధంగానే ఉంది అన్నట్టు. తబలా తీసుకొని అక్కడ 1, 2, 3 ఉంటది. 1వ అక్షరం ఏంది, 2వ అక్షరం ఏంది, అవి సేమ్ అదే విధంగా ఉంది. ఆ తర్వాత వాక్యాల్లో మనం ఇచ్చిన అక్షరాన్ని 2వ అక్షరాన్ని గుర్తించు, అట్లా వాక్యాలు ఇస్తున్నారు అన్నట్టు. అక్కడ గుర్తించడం, లేదంటే గేయంలో గుర్తించడం, ఆ విధంగా కూడా జరుగుతుంది సార్. తర్వాత చివరిగా పదాన్ని గుర్తించడం, ఒక్కొక్క రోజు ఒక అక్షరాన్ని పరిచయం చేసి ఆ తర్వాత పదాన్ని గుర్తించడం అనేది ఉంది సార్. 1వ తరగతిలోనే అక్షరం వర్ణమాల అయిపోతుంది, గుణింతాలు కూడా అయిపోతుంది సార్. ఈ విధంగానే ఉంది. అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు రాదు అనేది దానికి నేను ఒకటి ఉదాహరణ చెప్తా సార్. గవర్నమెంట్ స్కూల్లో కరోనా పీరియడ్లో ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేసి మా దగ్గరికి వచ్చారు సార్ ఊరి పిల్లలు. అసలు ఆ పిల్లలకు నేను మళ్ళీ వాళ్ళ నుంచి గుంజుకొస్తే పాత పిల్లలతో పోటీ పడ్డారు సార్. వాళ్ళు అంత బాగా చదివిండ్రు. అంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక వెనుకబడుతున్నారు కానీ మామూలుగా అయితే వాళ్ళు వెనుకబడిన పిల్లలు కాదు అని నా అభిప్రాయం సార్. వెనుకబడిన పిల్లలు ఉన్నారంటే అక్కడ వెనుకబడిన పిల్లలు ఇక్కడ కూడా వెనుకబడే ఉన్నారు సార్. ఆ విధంగా నేను నిజంగా చూశాను సార్ అసలు. ఎందుకంటే నా దగ్గరికి 15 మంది 20 మంది పిల్లల దాకా వచ్చారు కరోనా పీరియడ్ లో మా స్కూల్ కు. వాళ్ళకు నేను తెలుగు చెప్తే ఎంత బాగా నేర్చుకొని మళ్ళీ కొత్తగా మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత ఆ స్కూల్కి వెళ్తే ఎక్కడ చదివినరమ్మా మీరు తెలుగు అని అడుగుతున్నారట వాళ్ళు. అంటే ఇట్లా మా ఊర్లోనే చదివినాం సార్ అని చెప్పారట వాళ్ళు పిల్లలు. అంత బాగా నేర్చుకుని పోయింది సార్ అసలు. మేడం ఎంతమంది మీ స్కూల్లో తెలుగు చదవగలుగుతారండి? సార్ నేను ప్రమోషన్ వచ్చి గత జూలైలో పోయిన దగ్గర కూడా అక్కడ అంతగా వాళ్ళకు రాకపోతే దాదాపు 70 మంది పిల్లల్లో ఒక 15 మంది మాత్రమే కొంతవరకు చదవగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నేను వెళ్ళి 7వ తరగతి వరకు కూడా వాళ్ళ నుంచి నేర్పిస్తే దాదాపు 100 పద్యాలు ఒక అమ్మాయికి నేర్పించాను. 50, 40, 20 అట్లా ఆ విధంగా పద్యాలు కూడా నేర్చుకున్నాను. చూసి వాళ్ళ తరగతి సామర్థ్యాలను సాధించేలాగా తయారైంది సార్ 1 సంవత్సరంలో. నేను మాట్లాడేది మీ వ్యక్తిగతమైన ఇది కాదండి. మీ స్కూల్లో ఎంతమంది చదవగలుగుతున్నారు? ఒకటి నేను 2 రాష్ట్రాల్లో 5వ తరగతి దాకా అన్ని పుస్తకాలు చదివాను. 2 రాష్ట్రాల్లో తెలుగు చదివాను 5వ తరగతి దాకా. అక్కడ 5 ఇక్కడ 5 దాకా. నేను అడిగే ప్రశ్న ఏంటంటే చెప్పండి మేడం. నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో స్కూల్కి వచ్చాను సార్ డిప్యుటేషన్ మీద. 2 నెలలు అవుతుంది. ఆ పిల్లలు కూడా అంతకు ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉన్నారు సార్. అసలు వాళ్ళే అంటున్నారు. నిన్న ఒకటి కవి పరిచయం చదివిస్తుంటే అసలు నేను పోయినప్పుడు అక్షరాలు అడిగితే చెప్పలేదు సార్. అటువంటి అబ్బాయి నిన్న కవి పరిచయం ఒక 4 అయిపోయిన తర్వాత కవి పరిచయం చెప్పిండు. ఇంకా వేరే చదివిపించాను చూద్దామని. చదివించలేరుగా మేడం? లేదు కానీ నేను అట్లే ఎట్లా ఉంటా సార్. ఒక్కరు అన్ని స్కూళ్ళలో ఎలా ఉంటారు? కుదరదు. నరసింహారావు ఇప్పుడు సన్యాసిరావు గారు మాట్లాడతారు. మీ తరగతి సన్యాసిరావు గారు మాట్లాడతారు. అయ్యా నమస్కారం అయ్యా.
నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా నమస్కారం. ఈరోజు మన శ్రీ నరసింహరావు గారు చూపించిన విధానం ప్రభుత్వాన్ని దగ్గర వరకు వెళ్ళింది. అది చాలా సంతోషకరమైన విషయం అండి. మనం రకరకాలుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ మొట్టమొదటిగా ఆయన చెప్పారు కదా, బీహార్ కంటే వెనకబడిపోయింది విద్యా అక్షరాస్యతలో. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది గత 10-15 ఏళ్ళ క్రితం నుంచి కూడా గమనిస్తున్నాము. ఒక టీచర్ చెప్పారు, పేరు నుంచి కూడా ఉందండి. ఇది వాస్తవం అండి. అయితే ఇప్పుడు నేను కోరుకున్నది ఏంటంటే, మన కూటమి తరఫున నరసింహరావు గారు చేస్తున్న వీడియో అంటే ఆయన ఏంటంటే సంగీతం ద్వారా సారూప్య పదాలని త్వరగా నేర్పించి కొద్ది రోజుల్లోనే మనకి అసలు యాక్చువల్ గా అక్షరాస్యత అనుకున్న వాళ్ళు కూడా నిరక్షరాస్యులుగా ఉన్నారండి. ఇప్పుడు మనకు పాఠశాలలో కూడా నేను కూడా వెళ్తున్నాను చాలా తరచుగా. అక్కడ కూడా నేను ఇదే గమనిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి అవకాశం ఇవ్వడం లేదు పాఠశాల హెడ్ మాస్టర్ గారికి. నేను ఏదో వేరే సేవ రూపంగా వెళ్తున్నాను. అక్కడ అలాగ వాళ్ళని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ నుంచి కథలు, సామెతలు, పాటలు, పద్యాలు నేర్పించడం జరుగుతూ ఉంది. మనకి రీచ్ అవ్వడం అనేది కష్టంగానే ఉందండి. అయితే దీన్ని ఏదో రకంగా మన కూటమి తరపు నుంచి కూడా కొన్ని వీడియోలుగా తయారు చేసి కొన్ని మరికొంచెం ఎక్కువ ప్రాచుర్యం కలిగేటట్టు చేస్తే బాగుంటుందని నా ఆలోచన అండి, నా అభిప్రాయం కూడా. ఓకే ఓకే. యూట్యూబ్ లో వాటిలో కూడా సన్యాసరావు గారే పట్టుబట్టారు మీతో మాట్లాడించమని. వాళ్ళ కృష్ణ తెలుగు గారు మాట్లాడాలి, వారి ఫోన్ సంఖ్యను కూడా చాట్ లో పెట్టాలి. కోదండరామయ్య గారు, నేను కూటమిలో ఉన్నానండి. ఒకసారి వేరే వాళ్ళు మోగపోతే నా మాట విని. నరసింహారావు గారు నమస్కారం అండి. మాట వినపడుతుందా? వినిపిస్తుంది. మీరు చెప్పినట్టు బోధనాభ్యాస పద్ధతులు ఇవన్నిటి మీద చర్చ అసలు జరగలేదు అంటున్నారు. అంటే నాకు ఇదివరకు తెలిసింది ఏంటంటే పరిమిరామ్ నరసింహం గారు కానీ, పదిరాజ కృష్ణమూర్తి గారు కానీ తెలుగు మాతృభాషగా లేని పెద్దవాళ్ళ కోసం తెలుగు నేర్పడం కోసం వాళ్ళు ఇవి వ్యాకరణాలు రాశారు. అసలు తెలుగు మాతృభాషలుగా పుట్టిన వాళ్ళకే తెలుగు ఎలా నేర్పాలో మనం ఇంకా సరిగ్గా కనిపెట్టలేదు అన్నది మీరు చెప్తే తెలిసింది నాకు. ఎందుకంటే వార్తాపత్రిక నా ఫ్రెండ్స్ నా స్నేహితులు ఎవరు వార్తాపత్రికలు పెద్ద చదవలేరండి. నాకు 3వ తరగతి అప్పటి నుంచి చదివే అలవాటు ఉంది. ఇంత దారుణంగా పరిస్థితి ఉందని మీరు చెప్పాక అర్థమైందండి. ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారు విమర్శనాత్మకంగా ప్రశ్నలు అడగండి లేకపోతే అకాడమిక్ గా అడగండి అని. అసలు విమర్శనాత్మకంగా బోధనాభ్యాస పద్ధతుల గురించి చర్చ జరిగే జర్నల్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా అండి అసలు? అంటే మీకు ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే ఉంటాయి కదా, అంటే మన తెలుగుకు సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి కానీ. తెలుగులో లేవండి. తెలుగులో లేవు, భారతదేశంలో ఉన్నాయండి కనీసం? భారతదేశంలో నా దగ్గర ఇంగ్లీష్ లో అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. అంటే ఎందుకంటే నేను ఒక వెబ్సైట్ చేస్తున్నానండి, మామూలుగా తెలుగు, తమిళ ఇలాంటి భాషల్లో విమర్శనాత్మకంగా ఆలోచనలు తయారు చేయడం అంటే జర్నల్సే కదండి. అలా తయారైతేనే తప్ప భాష నిలబడదు కదా. మనం మాట్లాడుకోవడం ఎట్లాగో ఉంటుంది. మనందరూ ఇంగ్లీష్ ఎందుకు మనందరం అంటాం ఇంగ్లీష్ ఇస్ ద సాంస్క్రిట్ ఆఫ్ కమ్యూనిజం అని. ఎందుకు ఇంగ్లీష్ అంత ఇది వచ్చింది, దాంట్లో ఆలోచనలు తయారవుతున్నాయి. తెలుగులో పిల్లలకు నేర్పడం వరకు అది కూడా లేదని బడే సాబ్ గారు కానీ మీరు కానీ చెప్తున్నారు. అది కొంతవరకు అది చాలా వరకు నిజం అండి. ఆలోచనలు కూడా తయారవ్వాలి కదా అనేది. అంటే పెద్దవాళ్ళకి యూనివర్సిటీలు దాటే వాళ్ళకి మీకు అర్థమైందండి నేను చెప్పింది? అర్థమవుతుందండి, చెప్పండి. అదే తెలుగులో జర్నల్స్, ఆలోచనలు, అంటే పిహెచ్డి థీసిస్ అన్నారు కదా, థీసిస్ వరకు ఓకే. బట్ మన యూనివర్సిటీలో థీసిస్లు ఇవన్నీ ఏంటో అంటే చాలా అనుమానాస్పదంగా చెప్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇవన్నీ ఒకప్పుడున్న స్థాయి లేదని అదని. లేదండి, జీరో. ఒకటి కాదు, ఆల్మోస్ట్ జీరో అండి. అదే అండి, టీచర్స్ రిక్రూట్మెంటే లేదు. పద్ధతులు కూడా మధురెడ్డి గారు మాట్లాడతారు. అమెరికా. నమస్కారం అండి నరసింహారావు గారు. నమస్కారం అండి. బిగినింగ్ లో కొంచెం లేట్ గా వచ్చాను, మీ వ్యాసం పూర్తిగా వినలేదు, కానీ తర్వాత నేను పోయి వీడియో చూస్తాను. కానీ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నాను. లిపి సంస్కరణ గురించి మీరేమైనా చెప్పారా? లిపి సంస్కరణ గురించి చెప్పారా? మీరేమన్నా అక్షరాలు తగ్గించాలని, దాంతో కూడా సులభం అవుతుంది నా అభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, బలవంతంగా ఏది చేయకూడదండి. మనము ఇప్పుడు లిపి సంస్కరణలు ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తారు, కానీ అది చదువుకు అడ్డం రాకూడదు.
ఆల్రెడీ మనకి బోల్డంత సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని చదవటానికి అది ఉపయోగపడాలి తప్ప అది మళ్ళీ అది ఒక అడ్డంకిగా మారకూడదని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే నా సిస్టమ్ లో ఏలిపైన మ్యాటర్ 30 hours కాబట్టి నేను దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదండి నేను. ఎందుకంటే మీరు చెప్పారు కదా, మన పాత సాహిత్యంలో ఎక్కువ సంస్కృతమే ఉందని. ఆ సంస్కృత శబ్దాలకని కలిపారు ఈ 17 అక్షరాలు మహాప్రాణాలు. ఆ మహాప్రాణాలు తగ్గిస్తే మన పిల్లలకు ఈ కన్ఫ్యూజన్ పోతుందని అభిప్రాయం, తొందరగా నేర్చుకోగలుగుతారు అది అని నేను చెప్తున్నాను. తొందరగా నేర్చుకోలేకపోవడానికి కారణము పద్ధతి లేకపోవటం అండి. తెలుగులో నా అంచనాలో భారతదేశంలో 10 అధికార భాషలను నేర్చుకోవడానికి 1 year లో నేర్చుకోవచ్చు అండి నా సిస్టమ్ లో. అది ఇంటెలిజెన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్ స్టూడెంట్ అండి. ఇంటెలిజెన్స్ 10% విద్యార్థులు తెలివి ఎక్కువ ఉంటుంది. నేను మాట్లాడేది 0 level ఉన్న స్టూడెంట్ నాకు ఇవ్వండి. ఇప్పటికైనా మీరు ఎవరైనా టీచర్స్ ఉంటే దీంట్లో ఈ కాన్ఫరెన్స్ లో దేనికి పనికిరాడు అనుకున్న వాళ్ళు 10 మంది ఇవ్వండి. నేను 30 hours చదివి వచ్చినట్టు న్యూస్ పేపర్ చదివించి మీకు చూపిస్తాను. ఇక్కడ నేనేదో మతదానం కాదు, ఇది ఈ పద్ధతిలో ఉన్న ఇదనమాట స్ట్రెంత్. అది నేనైతే 20 సంవత్సరాల నుంచి మహాప్రాణాలు తగ్గించి రాస్తున్నాను. ఇప్పటి వరకు 50,000 ప్రాణం తగ్గించక్కర్లేదండి, అన్ని ప్రాణాలు చెప్పొచ్చు. మీరు నా బుక్ తీసుకొని డిజిటల్ గా చదువుతారు. తెలుగు భాషకు మహాప్రాణాలు అవసరం లేదని. ఓకే, అదొక అభిప్రాయం ఉంది. నేను దాని క్వశ్చన్ చేయట్లేదు. కానీ నా బుక్ తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి విత్ మహాప్రాణాలతో సహా. మీరు అది అప్పుడు సింపుల్ గా వచ్చిందనుకోండి, అప్పుడు తగ్గించే అవసరం ఉండదు కదా. ఒక్క విషయం చెప్పాలండి, కొన్ని అనవసరమైన అక్షరాలు మాత్రం ఉన్నాయి. తోటి రెండో రూ తోటి మీరు ఒక్క అక్షరం చెప్పండి, ఆ అక్షరం తోటి ఒక్క మాట వాడుకలో లేని చచ్చిపోతాయి. అయ్యా చచ్చిపోవడం లేదు, మనం నేర్పుతున్నాం ఇంకా పిల్లలకి అరువులు. ఆ రెండో రూతో సంస్కృతంలో కూడా మాట లేదండి, అయినా మనం నేర్పుతున్నాం. ఎంత ఇబ్బంది పెడుతున్నామో జనాన్ని చూడండి. అది చెప్తున్నామండి, వాడుకలో లేదని. వృత్వానికి దీర్ఘం కావాలంటే అది పనికి వస్తుంది సార్. వృత్వానికి దీర్ఘం ఉంది కదా, కురువు అనేది. నేను అడిగేది అక్షరం గురించి. మీరు దీర్ఘం రావచ్చుతో చేయొచ్చు, అక్షరం రావచ్చు అనేది అస్సలు లేదు కదా, సంస్కృతంలో లేదండి. మీరు అట్లా చెప్తున్నారు. మనకి అంత అనవసరంగా మాటలు పెట్టి తెలుగు పిల్లల్ని ఒళ్ళు గాలుస్తున్నారు. చూడండి, సరే ఇంకొక విషయం అండి, నేను ఇచ్చాను ఈ అక్షరాన్ని ఇచ్చి ఇది వాడుకలో లేదని రాశాను. సంతోషం అండి. ఇంకొక విషయం, ప్రధాన కారణం వీటన్నిటికీ కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మాతృభాషలో చదువు లేకపోవటం వల్లే ఇదంతా వస్తుందండి. ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలో కూడా ఏ రాష్ట్రంలో లేదు. ఆంధ్రప్రదేశ్, కొంతవరకు తెలంగాణలో కూడా అసలు మాతృభాషలో చదివే చెప్పటం లేదండి. 4వ తరగతిలో లెక్కలు చెప్పటానికి కానీ, 5వ తరగతిలో చరిత్ర చెప్పటానికి కానీ పనికి రాని లేకి భాష అని 2 ప్రభుత్వాలు ప్రకటిస్తే జనం స్పందన లేదు, జనం దీన్ని ఎదుర్కోవటం లేదు, అసలు దీన్ని కాపాడాలన్న ఆలోచన కూడా లేదు. 2014కు ముందు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గమనించింది ఏంటంటే 3వ తరగతి లోపే 3% దాకా చదువు మానేస్తున్నారండి. ఇప్పుడు అది 7.5% వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ లో మరీ అన్యాయం ఉంది పరిస్థితి. ఇప్పుడు 1వ తరగతి నుంచే కాదు, 3వ ఏట కూడా పట్టుకొస్తారు. దాన్ని ఏమంటారండి పిల్లల్ని? 3వ ఏట ఎల్కేజీ గారు తెలుగు మాట చెప్పమ్మా. ఆడవాళ్ళని పెట్టి నేర్పుతున్నారు.
అంగన్వాడీలో వచ్చిన పిల్ల కూడా తెలుగు మాట చెప్తే తంతున్నారండి. ఇంత ఘోరం ఎక్కడ ఉంటుందా? వాళ్ళకు కూడా ఆంగ్ల మాధ్యమేనంట. ఒక కోయమ్మాయి కొండ మీద నుంచి దిగొచ్చి 5 ఏళ్ళని అని కాదు 5 ఏళ్ళని అని బడిలో చేరితే ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడితే తంతున్నారు. ఏమడుగుతుంది? కొండకి అమ్మని అడుగుతుంది, ఇలా అన్నారమ్మ నేనేం చెప్పాలి అని అడుగుతుంది. అంతే, ఆమె కూడా చెప్పలేదు. ఆ అమ్మాయి కొండ దగ్గర అయిపోయింది. కేరళలో 20 ఏళ్ల క్రితమే 100% అక్షరాస్యత వచ్చిందండి. అది వదిలేసేయండి. చాలా చిన్నది, ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉండే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, నాగాలాండ్, మిజోరాం, అక్కడ కూడా 100% అక్షరాస్యత వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటికీ 35% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఎంత సిగ్గుచేటండి! అంటే ఈ ప్రభుత్వాలు తెలుగుని చంపటానికి నిర్ణయించుకున్నాయండి. మనోళ్ళందరూ గట్టిగా గళవెత్తి తిరగబడకపోతే మాత్రం మనం చూస్తుండగానే తెలుగు చచ్చిపోతుంది. అసలు ఇప్పటికే 40 ఏళ్ల లోపు పిల్లలు ఈనాడు పత్రిక చదవలేదండి. 40 ఏళ్ల తర్వాత అసలు గోయిందా, అసలు వాళ్ళు కూడా చెప్పే పంతులు కూడా దొరకరు. ఆ పరిస్థితి వచ్చింది. అందుకని నా విన్నపం ఏంటంటే, మనం సాహిత్యం వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాం. చివరికి ఉద్యమం అవసరం ఉంది. జనాన్ని కదిలించాలి. తెలుగు కోసం మీరు పోరాటం చేయాలని కదిలించాలి. అది నా విన్నపం. నమస్కారం. సార్ ఒక 2 నిమిషాలు నేను మాట్లాడచ్చు. ఎవరైనా 2 నిమిషాలు దాటితే ఇక్కడ ఆపేస్తాననే చాలా ఒకళ్ళు గంటలు 10-15 నిమిషాలు కూడా మాట్లాడుతున్నారు. 2 నిమిషాల కన్నా ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడండి. ఇక్కడ 2 నిమిషాలు మీరు చెప్పే అంశాలే సార్. ఒక మాట ఇందాక సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎక్కడ సార్? ఎందుకంటే నేను నాగిరెడ్డి గారు మీరు మాట్లాడుతుంది, ఆ అమ్మాయి మాట్లాడుతున్నది మాట్లాడమ్మా. సాంఘిక సంక్షేమ పాఠశాల ఎక్కడ సార్? అది వినిపించట్లేదా? సోషల్ వెల్ఫేర్ పద్మావతి గారు మాట్లాడతానన్నారు, మీరు మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నాను సార్, వినపడట్లేదు, తెలియట్లేదు, లేదు. సరే అమ్మా, నువ్వు మాట్లాడదు వదిలేసాయి. నీకు వినపట్టగట్టి నువ్వు మాట్లాడతాను. పద్మావతి గారు ఇప్పుడు మాట్లాడండి సార్. నా గొంతు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇందాక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చెప్పాను మొదట అన్నారు, అది ఎక్కడా అని అడుగుతున్నాను సార్. ఎందుకంటే నేను అది గురుకుల పాఠశాలలోనే. సార్ నా గొంతు వినిపించడం లేదా? మీకు వినిపిస్తుందా పద్మావతి గారిది? వినిపిస్తుందండి సార్. మీరు అంగన్వాడీ అమ్మ పద్మావతి, అంగన్వాడీ పద్మావతి, అంగన్వాడీ. అవును చెప్పాను సార్, ఇందాక అది అయిపోయింది. సరే అండి, నేను చెప్పదలుచుకున్న విషయం కాదు. ఎప్పుడు సార్ చెప్తున్న ఒక అంశాన్ని మళ్ళీ నేను చెప్పాలనుకున్నాను. రీసౌండ్ వస్తుంది, ఇక నేను వదిలేస్తున్నాను, సారీ. హనుమంతరావు గారు మీరు రీసౌండ్ ఆగిపోయింది, మాట్లాడమ్మా. సార్ ఎప్పుడు పారుపల్లి వారు చెప్తున్నట్లుగా ఓకే అనే పదాన్ని వాడొద్దు అనేసి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నామండి. ఆ మాటకు సమానార్థకమైన పదాలు సరే, అలాగే, అట్లాగే, మంచిది అనేవి ఉన్నాయి. వాటి తప్పకుండా ఉపయోగించమని ఈ సభాముఖంగా మరి ఒకసారి గుర్తు చేస్తూ, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలుగు పదాలు ఉన్న చోట అన్య భాషా పదాలు వాడితే అవి మనకు తెలియకుండానే కనుమరుగవుతాయి. కాబట్టి సమానార్థకాలు ఉన్న చోట తెలుగు పదాలే వాడదాము అనేది ప్రధానమైన విషయం.
ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు బట్టి తెలుగులో టైప్ చేస్తుంటారు. నేను ఈ రోజు ఫలానా సినిమా చూశాను, దాన్ని చక్కగా ఇంగ్లీష్ లో టైప్ చేస్తారు. ఆ రకంగా లిపి పోతుంది. దయచేసి మనం ఎవరమైనా, ఇక్కడ ఉన్న వాళ్ళమైనా, మనం చెప్పే పిల్లలకైనా లిపిపోకుండా కాపాడుకోవాలి అంటే మాత్రం తెలుగులోనే రాసే విధంగా మనం ప్రోత్సహించాలి. ఇంకొక చిన్న మాట సార్, ఈ రోజు సమావేశంలో ప్రధానంగా తెలుగు ఉపాధ్యాయుల్లో అది కొంచెం వరకు తప్పు ఉంది, కొంచెం వరకు ఉండొచ్చు సార్. వాళ్ళు చాలా విధాల దాడులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళు శ్రద్ధ లేకనో లేకపోతే చెప్పడం ఇష్టం లేకనో అయితే కాదు సార్. నేను చూసినంత వరకు, నేను మొత్తం చూడలేను కదా, అయితే సమయం ఇవ్వరు, తెలుగే కదా ఏం చెప్తారు అనడం అన్ని చోట్ల ఉంది సార్. క్షేత్రస్థాయి నుంచి సమస్య ఉంది కాబట్టి మా సిలబస్ అయిపోతే చాలు, కొంచెం 4 ప్రశ్నలు ఇచ్చి నేర్పిద్దాము, మళ్ళీ రేపు పొద్దున తెలుగు ఫెయిల్ అయితే కూడా మళ్ళీ కష్టమే అనే స్థితికి ఉపాధ్యాయులు వచ్చారండి. అలానే నేర్పొద్దని కాదు, మా వంతు మేము చాలా వరకు కృషి చేస్తున్నాము. నేను చూసినంత వరకు నేను కూడా. సార్, ఇందాక నేను ఒక మాట అడిగాను, సాంఘిక సంక్షేమ పాఠశాలలో నేను మొదటిగా ప్రయత్నం చేశాను అన్నారు, అది ఎక్కడా అని అడుగుతున్నాను సార్. నేనండి, నేనా? అవును సార్, మణుగూరు అవును. అండి, మణుగూరు. మణుగూరు. అది 2002 అనుకుంటా, మణుగూరులో. అలాగే సార్, అలాగే ఖమ్మం సార్, జిల్లా, పాత ఖమ్మం జిల్లా, మణుగూరు. అలాగే సార్, అలాగే. ధన్యవాదాలు సార్. అలాగే మీ పుస్తకాన్ని కూడా ఇన్కాల్ మెసేజెస్ లో పెడితే మేము అందరికీ పంచుకున్నట్టు అవుతుంది కదండి. అందరికీ నేను పెట్టానండి సార్, రామప్రసాద్ గారు పెట్టాను. సార్ ప్రసాద్ గారు, నేను అదే అడిగా 2-3 సార్లు, మీకు అందరికి వచ్చిందండి నా కాపీ? లేదు, అందరి కోసము, అది అందరి కోసం అని పెట్టలేదు. మీరు మాకు పరిశీలనకు పంపారు, మేము చూసాము. ఇప్పుడు అందరి కోసం కావాలి అంటే కనుక మా దగ్గర ఉన్నది మేము అన్ని గ్రూపుల్లో పెట్టేస్తాం. తెలుగు కూటమి, భాగ్యనగర, రకరకాల గుంపులు ఉన్నాయి, అన్నిట్లో పెట్టేస్తాం, అందరికీ అందుబాటులోకి తెస్తాం, తెలిసిపోతుంది. పెట్టడమే కాకుండా అది ఆ టీచింగ్ ఇది కూడా పెట్టండి సార్. అదే మీరు ఇచ్చిన స్లైడ్స్ ప్రెజెంటేషన్, పీపీటీ కాదు, మీకు టీచింగ్ మెథడ్ గురించి ఆడియో పెట్టా కదా. అదే స్వామి, మీరు ఏదైతే పంపారో అవన్నీ కూడా అన్ని గ్రూప్స్ లో పంచుతాను. అప్పుడు అందరికీ మొత్తం అర్థం అవుతుంది. జిడు గారు మాట్లాడతారట. గారు, అయ్యా ధన్యవాదాలు. నరసింహారావు గారిని నేను ఫేస్బుక్ లో ఒక దశాబ్దం నుంచి అనుసరిస్తూ ఉన్నాను. వారు చాలా విషయాల మీద మాట్లాడతారు. ఆయన్ని ఫేస్బుక్ లో కూడా చాలా మంది ఎదుర్కొంటారు ఆయన భావాలని. వాళ్ళందరికి కూడా ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన వామపక్షవాది కాబట్టి ఆయన భావాలు కొంత చెప్పేవాళ్ళు. అయితే నేను అడుగుతుంది నరసింహారావు గారిని, ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? భాష ఇలా చచ్చిపోతుందని అందరిలో ఉన్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అట్లానే సమాజంలో కూడా తల్లిదండ్రులకి ఇంకా ఎక్కువ మందికి ఇంగ్లీషు మాధ్యమం మీదే వ్యామోహం ఉంది. దారి పెట్టాల్సిన నాయకులు ఎందుకు పట్టించుకోలేదు? మనం ఏం చేయాలి? ఇది కొంచెం మీ ఆలోచనలతో చెప్తారా అని. నా తెలిసిన వరకు ఇప్పుడు మార్కెట్ డ్రివెన్ అండి భాష అనేది. ఇప్పుడు ఆంధ్రాలో ఈ ట్రంప్ సమస్య తర్వాత ఇప్పుడు జాపనీస్, వేరే రకరకాల జర్మనీ కూడా నేర్పబోతున్నారు ఆంధ్రాలో. ఇంగ్లీష్కి మార్కెట్ ఉందనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలో తెలియదు. పోనీ ఇంగ్లీష్ అన్న నేర్చుకుంటున్నారా, తెలుగు నేర్చుకోకుండా అంటే తెలుగు నేర్చుకోకుండా ఇంగ్లీష్ రాదని వాళ్ళకి తెలియదు. అలా అని ఇప్పుడు ఇంగ్లీష్ రాని టీచర్లతో ఇంగ్లీష్ మీడియం పెడితే ఏంటి ఉపయోగము? పాలకులకి అన్నీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది ఆంధ్రాలో, దాన్ని తీసేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుందని తీసేయట్లేదు. మనకెందుకు దాన్ని? ఇంగ్లీష్ మీడియం టీచర్స్ తెలుగులో చెప్తున్నారు ఆంధ్రాలో. ఇదేం చెప్పాలంటే 99% టీచర్స్కి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో చెప్పలేరు, తెలుగులోనే చెప్తున్నారు. తెలుగు ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి దాన్ని నేర్పే ప్రయత్నం చేయకపోబట్టి తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ ఎటు రాదు.
ఇది ఒక ఒక విషయ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇప్పుడు పాలకులు తెలియదు కాదు, వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. నేను యాక్చువల్గా మొన్న చేసిన ఎక్స్పెరిమెంట్ ఆకునూరు అనే పాఠశాలలో చేశాను ఉయ్యూరు దగ్గర. ఆ స్కూల్లో ఫస్ట్ డే నేను హెడ్ మాస్టర్ని అడిగాను, సార్ 10 మందిని మీకు బాగా వీక్ స్టూడెంట్స్ని ఇవ్వండి, నాకు నేను ట్రై చేస్తామంటే వాళ్ళు ఇవ్వలేదు. ఆ తెలుగు టీచర్ నాకు మా అబ్బాయి IIITలో 99% వచ్చాయని చెప్తున్నాడు. నేనన్నా మీ అబ్బాయి కొంచెం వస్తే వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా చదువుకోవాలి కదా, కొంచెం ఇవ్వండి మేము చదువు చెప్తామన్నా. అంటే వాళ్ళు దే రెఫ్యూజ్, అంటే ఇవ్వలేదు ప్రాక్టికల్గా, ఒప్పుకొని కూడా. కారణం ఏంటంటే 2 విషయాలు నడుస్తున్నాయి సార్. ఒకటి, టీచర్స్ కావాలని దాచిపెడుతున్నారు ఈ వాస్తవాన్ని. ఎవరో ధైర్యం ఉన్న టీచర్స్, నిజం చెప్దాం అనుకున్న టీచర్స్ తప్ప చాలా మంది టీచర్స్ తెలుగు చదవలేకపోతున్నారు. ఇంగ్లీష్ ఎటు చదవలేరు, ఇంగ్లీష్ ఎటు రాదు, అది దట్స్ గివెన్. కానీ తెలుగు చదవలేకపోతున్నారు. తెలుగు చదివే సామర్థ్యం కూడా వీళ్ళకి లేదు. మోర్ దాన్ 80% పిల్లలు చదవట్లేదు, తెలుగు చదవలేరు అనే విషయాన్ని దాచిపెడుతున్నారు. దాచిపెట్టి మనం సార్ ఎక్స్పెరిమెంట్ చేయండి, నేను ట్రై చేస్తానని చెప్పినా కానీ నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా మేము వేరే బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు. మీకు నేను చెప్పాను టీచర్స్కి, మీకు వారం రోజుల్లో దాదాపు 30 అవర్స్లో చదువు వచ్చే పరిస్థితుల్లో మీకు చెప్పింది వాళ్ళకి అర్థమైనప్పుడు మీకు ఈ లైఫ్ ఈజీగా ఉంటుంది కదా. స్కూల్లో మీరు ఏం చెప్పినా కానీ పిల్లలకి అర్థమైతే మీ లైఫ్ ఈజీగా ఉంటుంది కదా, తేలిక ఉంటుంది కదా. మీకు సింపుల్గా చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, మీరు సింపుల్గా ఇంటికి పోయి పడుకోవచ్చు. మీరు ఏదో వాగి వాడికి అర్థం కానప్పుడు ఏంటి ఉపయోగము అన్నా కానీ ఎవరు కూడా పిల్లి మేడలో గంట కట్టమంటారు కదా, అలా ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. యాక్చువల్గా గవర్నమెంట్కే స్పష్టత ఎక్కువ ఉంది. నేను లోకేష్ OSDతో మాట్లాడాను, వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. ఏం లేదండి, మేము కనీసం పిల్లలు చదివే స్థాయి కన్నా తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నాము, మాకు అదన్నా చేయకపోతే వేస్ట్, ఇంత ఖర్చు పెడుతున్నాం అనే స్పష్టత గవర్నమెంట్ సైడ్ ఉంది. వేరాజ్ టీచర్స్ దీన్ని అంటే ముఖ్యంగా టీచర్స్ యూనియన్స్ కానివ్వండి, ఉద్యమంగా ఉన్న వాళ్ళు కానీ చదువు విషయంలో వాళ్ళు అంత నిజాయితీగా ఉన్నారని నేను అనుకోవట్లేదండి. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాది. వినిపించిందా సార్ రవీంద్రనాథ్ గారు? వినిపించింది సార్. ధన్యవాదాలు. ఎవరిని భ్రమలో పెడుతున్నామో తెలుస్తలేదు. ఆశ్చర్యంగా చెప్పారు. మీరు లోకేష్ ఇతర రాజకీయ నాయకుల చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క పాలసీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా అనేది మీరు చూడండి. ఉపాధ్యాయులు దాదాపు మీరు అందరూ అర్థాల కోరలని చెబుతున్నారు. ఉపాధ్యాయులు అందరూ కూడా నిజాన్ని ఒప్పుకోవట్లేదు, వాళ్ళకు చెప్పే ఉద్దేశం లేదు, అలా అంటున్నారు మీరు. ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయులు వాస్తవ పరిస్థితిని ఇది అని చెప్పే ధైర్యం లేదు అంటున్నా. అవును, ధైర్యం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే గత కాలంలో ఇదే ప్రభుత్వం తెలుగు మీడియం తుంగలోకి తొక్కింది. మళ్ళీ ఇప్పుడు తెలుగు మీడియం ని పునరుద్ధరించి అన్ని పాఠశాలల్లో పెడుతుందా అంటే అది చేయట్లేదు కదా. చిత్తశుద్ధి లేని వాళ్ళు చదవటం రాయటం నేర్పుతారు, సరదా స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం లెక్కలు రాసుకుంటారు. ఇంతమంది 100% అక్షరాస్యత, 150% అక్షరాస్యత ఇలా రాసుకుంటారు. దీనికి చెప్తే ఎందుకు పనికొస్తుంది? కాబట్టి ప్రభుత్వాలు ఒకవైపు చెడుగు గారు చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఒకవైపు పూనుకుంటే కొంత తెలుగు నిలబడుతుంది. అది ఇక్కడ తపన. ఓకే అండి, అర్థమైంది. నరసింహారావు గారు, నేను మధుకరెడ్డిని. రవీంద్రనాథ్ గారు ఏమంటే పాలకులకు అంత బలం ఉందా అని. పాలకులకు కావాల్సింది తిరిగి మళ్ళీ గెలవాలని, అంతేగాని వాళ్ళకు ఏ భాష మీద కన్నా ముఖ్యంగా మన దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే ఓట్ బ్యాంక్ నాకులో శ్వాసిస్తున్నారు మన ప్రజాస్వామ్యాన్ని. వాళ్ళకు వ్యతిరేకంగా బోదలుచుకోలేదు కనుక మనం అక్కడ కూడా దృష్టి పెట్టాలి. ఈ ఓట్ బ్యాంక్ నాయకులు కులాన్ని మతాన్ని వాడుకొని మా పిల్లలు ఇంగ్లీష్ చదివితే అమెరికా పోతారని ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి సలహాలు ఇస్తారు? నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మీద కూడా చాలా పనిచేశానండి. లెర్నింగ్ ఇంగ్లీష్ టు మ్యూజిక్ అని కూడా ఒక పెద్ద సిడీ చేశాను ఒకప్పుడు. నేను యాక్చువల్లీ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పే ప్రయత్నం చేయడం బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా అభిప్రాయం అండి. దాని ద్వారా తెలుగు నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చాలా పేద నేపథ్యం నుంచి వస్తున్నారు కాబట్టి
వాళ్ళకి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పటము, ఏదో రకమైన లయలో నేర్పటము అనేది ఇంగ్లీష్ అంటే నేను 4-5 ఇండియన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు ఈ సిస్టంలో. ఎందుకంటే మనం నెల రోజుల్లో 2 నెలల్లో నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు నేర్చుకోలేమండి? ఆ విషయం ఓట్ బ్యాంక్ నాయకులతో మనం చర్చించాలి. వాళ్ళకి నచ్చజెప్పాలి. ఎవరితోనే చర్చించాలండి, నాయకులే కాదు, మొత్తం పౌర సమాజం అంతా చర్చించాలి. నాయకులు ఒక్కళ్ళే కాదు కదా సమాజంలో, అందరూ చర్చించాలి. షుడ్ బికమ్ కామన్ సెన్స్. అది సాధారణ జ్ఞానంలో భాగమైనప్పుడే ఇది మనము చేయగలుగుతామండి. ఏదో కొంతమంది అభిప్రాయంగా ఉండకూడదు. సాధారణ జ్ఞానంలో భాగమయ్యేలా చేయటమే. అందుకని కదా ఇప్పుడు మీకు ఇంతమందికి మీకు స్ప్రెడ్ చేస్తున్నాము. అందరికి స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే క్రిటికల్ గా చూడటం, ఇది అవకాశం ఉంటే దాన్ని ఆచరించడము, ఇంప్రూవ్ చేయటము. ఎందుకంటే బెటర్ ఎవరైనా రాయగలిగితే దాన్ని ఆహ్వానించడం మనం చేస్తాం కదా. నరసింహారావు గారు, మీరు ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రితోటి కలిసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే, చెప్పకూడనిది ఏంటంటే, తెలుగు బళ్ళల్లో, ప్రభుత్వ తెలుగు బళ్ళల్లో తెలుగు మాధ్యమం పెట్టమని అడగకూడదు. ఏమని అడగాలి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020లో వచ్చింది. దాని ప్రకారం 8వ తరగతి వరకు వీలైతే, లేకపోతే 5వ తరగతి వరకు తప్పకుండా తెలుగు మాధ్యమం పెట్టాలంటున్నారు. అందుకని ఏం చేయాలంటే, ప్రభుత్వ ప్రైవేటు బళ్ళల్లో కూడా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టమని అడగాలి. అప్పుడు ఎవ్వరు ఏమంటానికి వీలు లేదు. ఒక ప్రభుత్వ బళ్ళల్లోనే పెడితే ఈ ఐలయ్య లాంటి తెలుగు ద్రోహులు, దేశద్రోహులు, డబ్బులున్న వాళ్ళేమో ప్రైవేట్ బళ్ళల్లో చదివి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా పోతారు. డబ్బులు లేని వాళ్ళు ప్రభుత్వ బళ్ళల్లో తెలుగులో చదివి అటెండర్లుగా, కానిస్టేబుల్స్ గా, స్వీపర్స్ గా ఉండిపోతారని అంటారు. వాళ్ళు అలా అనకుండా ఉండాలంటే 5వ తరగతి వరకు అన్ని బళ్ళల్లో తెలుగు మాధ్యమం పెట్టాలి. ఈ విషయం మీద ఇలానే అన్ని బళ్ళల్లో పెట్టాలని కేంద్ర మంత్రి కూడా స్పష్టత ఇచ్చారు. కరెక్ట్ అని మేము చెప్పేది, దానికి చెప్పేది కరెక్ట్. అయితే ఆలోచన ఏంటంటే, ఉన్న సిచ్యువేషన్ లో మన అటెంటివ్ కావాలనేది నా ఉద్దేశం అండి. ఉన్నది ఉన్నట్లుగా మనము మార్పు కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, ఉన్న దాంట్లో మనం ఏం చేయగలుగుతాం అనేది మనము ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం అండి. ఈ ప్రయత్నంలో భాగంగా తెలుగు నేర్పటము, తెలుగు వచ్చేలా చేయటము, తెలుగు బాగా వచ్చేలా చేస్తే ఇంగ్లీష్ వస్తుందని చెప్తున్నా నేను. అంతేకాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎట్లా కూడా మన తెలుగు ద్వారా నేర్పటం అనేది ఒక ప్రధాన అంశంగా నేను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతకుముందు ఇంగ్లీష్లో చాలా చేశాను నేను, డిఫరెంట్ రీజన్స్, దీనికోసం కాదు, వేరే కారణాల వల్ల. కాబట్టి మళ్ళీ ఒకసారి పిల్లలకి పనికొచ్చేటట్టు రెండు భాషల మీద, ముఖ్యంగా తెలుగు మీద కమాండ్ వస్తే ఇంగ్లీష్ వస్తుందని, ఇంగ్లీష్ ఆ విధంగా నేర్పటము సాధ్యమనేది నా అభిప్రాయం అండి. మైసూరు వారు మాట్లాడాలి. అయ్యా నమస్కారం. నిజానికి ఈ ప్రయోగం చాలా వినూత్నమైంది, విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇందాక బడేసాబ్ గారు అన్నారు 10 రోజుల్లో, సార్ అంటున్నారు వారం రోజుల్లో. నిజానికి ప్రజల దగ్గరికి, పిల్లల దగ్గరికి, బడి పిల్లల దగ్గరికి వెళ్తే ఇంతకంటే సంతోషించాల్సిన విషయం ఉండదేమో. కృష్ణ గారు ఇందాక అడిగారు, బోధనాభ్యసన కృత్యాలలో ఇంతవరకు ఒక పంజాబ్లో జరుగుతుంది ఆ పరిశోధన, కానీ మిగతా ఎక్కడ జరగటం లేదు నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో. సిక్కింలో ఉంది అని విన్నాను, పర్టికులర్గా అయితే తెలియదు. పంజాబ్లో భోజనాభ్యసన విషయాల మీద ప్రతి వారం, ప్రతి నెల వాళ్ళు ఆ అసెస్మెంట్ చేసి వాళ్ళకు స్కూళ్ళకు అందిస్తారు. ఇప్పటికీ కేరళలో ఉంది అనుకుంటున్నాను, అయితే నూతనంగా 2020 తర్వాత ఉందో లేదో తెలియదు. ఈ సందర్భంగా నరసింహారావు సార్, ఈ పుస్తకం మీ దగ్గర ఉండే ఈ సాఫ్ట్ కాపీని మాకు అందరికీ చేరవేయాల్సిందిగా కోరుతున్నాను సార్.
చాలా బాగా ప్రసంగం చేశారు. ఇంతమంది మీ ప్రసంగం విని స్పందించారు అంటే మీరు సఫలమయ్యారు. ఇంకా మరింత సఫలం కావాలని. ఇది రామయ్య సార్ చెప్పినట్లు మనం ఏదో భాషా ప్రేమికులం కాకుండా ప్రజా ఉద్యమంగా జరిగితే తప్ప ప్రజల్లో మార్పు రాదు, అంటే ప్రభుత్వాల్లో మార్పు రాదు సార్. సార్ నేను ఆడియో కూడా చేశానండి, బోధనా పద్ధతి ఆడియో కూడా చేశాను, అది కూడా పంపాను. ఎలా నేర్పాలి అనే దాని ఆడియో కూడా చేసినాం. నేను అన్ని గుంపుల్లో పెడతానండి, మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అందుతుంది అది. సుధారాణి గారు, ఇక వేరే వాళ్ళు మాట్లాడటానికి వచ్చే పాపండి. సుధారాణి గారు, మీరు ధన్యవాదాలు చెప్పమ్మా. మీరు అన్మ్యూట్ అవ్వాలి సుధారాణి గారు. అయ్యాను సార్. వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాను. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనాలు. తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాడు మన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నరసింహారావు గారు విచ్చేశారు. తెలుగు మాధ్యమంలో చదివిన అవసరమని ఆంగ్ల భాష నేర్చుకున్నారు వారు. గోటేటి బాలకృష్ణ గారు గురించి ఆంగ్ల పత్రికలో వారం రోజుల్లో థాయిలాండ్ లో తెలుగును బోధించే విధానం గురించి ఆ కథనాన్ని చదివి ఆ స్ఫూర్తితో భాషను నేర్చుకోవాలంటే ఒక పద్ధతి ఉండాలని గ్రహించారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు రాసిన పుస్తకం వయోజన విద్య బోధనా క్రమం చిన్నదే అయినా చాలా విలువైనదని తెలియజేశారు. భారతీయ భాషలకు ఒక సంక్లిష్టత ఉంటుందని నరసింహరావు గారు గ్రహించారు. విద్యార్థులు వయోజనులు సులభంగా నేర్చుకోవాలంటే లయ వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ప్రజల భాషలో బోధించాలి కాబట్టి అప్పుడు వాళ్ళకి అది సులభతరంగా అవగాహన అవుతుందని తెలియజేశారు. అంటే వయోజనులు సాధారణంగా వ్యక్తుల పేర్లు, బస్సుల పేర్లు, పత్రికా పఠనం అనేది వాళ్ళకి అవసరం. దానికి అనుగుణంగా భాషా బోధన చేస్తే బాగుంటుందని కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. అది ఉదాహరణ సరిగమన. ఏ అక్షరం కావాలని విద్యార్థులని అడిగి ఆ అక్షరం ఎన్నుకొని దాన్ని గుర్తించడం, తర్వాత 4 ఆ అక్షరాల్లోకి లోబడే పునరుచ్చరణ జరిగితే బాగుంటుందని తెలియజేశారు. ఉదాహరణ సా ప్లస్ ఆ సా, సా ప్లస్ ఈ సి, సా ప్లస్ ఊ సు. అదే విధంగా గుణింతాలు కూడా. ముఖ్యంగా ఉపాధ్యాయుల బోధన కూడా ఉపన్యాస ధోరణిలో ఉంటుంది. అభ్యాసన పద్ధతిలో కూడా విద్యార్థుల పొరబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 1959లో విశ్వనాథ సత్యనారాయణ గారు, దివాకర్ల వెంకటరావు లాంటి వారు విద్యా బోధనపై పుస్తకాలు రాశారే కానీ ఇలా ఎందుకు నేర్చుకోవాలని ఎక్కడా కూడా చెప్పలేదు. నరసింహారావు గారు భాషలను ఇలానే ఎందుకు నేర్చుకోవాలని చాలా చక్కగా వివరించారు. ఉరుకుల పరుగుల జీవితంలో వేగంగా చదవడం అత్యవసరం, సమయం లేదు. 150 మంది విద్యార్థుల్లో చాలా వరకు 120 మందికి చదవడం రాదు. ఇది ఆందోళనకరం. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. వారికి ఆంగ్లంపై పట్టు లేదు. 98% ఉపాధ్యాయులకి ఆంగ్లంపై పట్టు లేదని, విద్యార్థులకి తెలుగు రాదు. దాంతో రెండిటికి చెడ్డ రేవడి అవుతుంది విద్యార్థుల పరిస్థితిని అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గా మారిపోతుందని, మాతృభాష మీద సాధికారత ఉంటేనే మనము విద్యారంగంలో ముందు ఉండగలుగుతాం. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఇది ఒక బాట ఏర్పరుస్తుందని తెలియజేశారు. పరిశోధనలు తెలుగులో రావాలని తెలియజేశారు. అంటే తెలుగు సాహిత్యం తప్పితే ఇతర శాస్త్రాల్లో పరిశోధనలు ఆంగ్లంలో వస్తున్నాయి. దాంతో ప్రామాణికమైన పరిశోధన గ్రంథాలు రావడం లేదని, మాతృభాషల్లో పరిశోధన గ్రంథాలు వస్తే ఫలితాలు చక్కగా ఉంటాయని తెలియజేశారు. ఈ విధంగా బడి నుండి విశ్వవిద్యాలయాల్లో తెలుగు అమలు కోసం ఏ విధంగా కృషి చేయాలని
తమకు వచ్చినటువంటి సమయం చాలా తక్కువే అయినా కూడా చక్కగా విడమర్చి చెప్పారు. వీటిని ఆడియో, వీడియో, తర్వాత సాఫ్ట్ కాపీని కూడా మన తెలుగు భాష దీనికి కూటమికి అందజేస్తామని తెలియజేశారు. దీన్ని తప్పకుండా మేము దాన్ని అందులో ఉంచుతాం సార్. అదేవిధంగా తెలుగు భాష మీద పట్టు ఉంటే అన్ని భాషలు వస్తాయి అనేసి ముక్త కంఠంగా చివరిలో తెలియజేశారు. మన సభ్యులు అడిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలకి ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారు, బడేసాబ్ గారు, కొండ్రెడ్డి వెంకటరెడ్డి గారు, అరుణ గారు, ఇక వచ్చినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది పేరు పేరున వీరి అందరు అడిగినటువంటి ప్రశ్నలకు ఎంతో మధు గారు ఇటు సమాధానం చెప్పారు. మన అధ్యక్షుడు కోదండరామయ్య గారు ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలో విద్యా బోధన ఉంటే మనం ఏ విధమైన ముందడుగు వేయడానికి మాతృభాషని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పాలకుల్లో మార్పు రావాలి, ఇటు తల్లిదండ్రుల్లో రావాలి, ముందు ఇంటిని చెక్కదిద్ది తర్వాత మనము పాలకుల వైపు పోవాలి. వాళ్ళు చెప్పే ప్రశ్న మనము వెళ్ళి అడిగినా కూడా ఇది తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఇది మాకు ఆంగ్ల భాషలోనే కావాలని అంటున్నారు. అక్కడేమో ఆ పెద్ద ఆయన అమెరికాలో సభ పెట్టుకొని రెడీగా ఉన్నారనమాట. మీరు వచ్చినారంటే నేను మళ్ళా తిరుగుటప్ప పంపిస్తానని. అక్కడున్న విద్యార్థులు కూడా ఇప్పుడు చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మన భాషలో నేర్చుకొని మన భాషలోనే పరిశోధనలు చేసి మన మాతృభాష అవసరాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మా కోసం ఇంత చక్కటి విషయాల్ని బోధించినటువంటి నరసింహారావు గారికి తెలుగు కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ విన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్కారం అండి. సెలవు తీసుకుంటాం.